మనం ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అదే వారిని కూడా ఆహ్వానించాం. అదే మాదిరి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కుమార్ గారు, వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. హేమచంద్ మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్లో మొదటి పేరు చెప్పుకోవాలంటే మన హేమచంద్ర గారి పేరు చెప్పుకోవాలి. ఐదు జిల్లా అధ్యక్షులుగా వారు ఉన్నారు. అదే మాదిరి మన ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి, అదే మాదిరి ఐఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నకుమార్ గారు. మన కార్యక్రమాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఈరోజు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, చాలా మందికి తెలియనటువంటి విషయం, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంది, సాక్ష్యానికి సంబంధించినటువంటి దాన్ని మార్చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని ఇంకొక చట్టం ఉంది. ప్రజలందరికీ నిజమైన న్యాయం జరగడానికి తోడ్పడే చట్టం వచ్చింది. వాళ్ళు అడ్వకేట్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములై ఆ జూలై 1వ తారీఖున ఇది ప్రకటన చేస్తే 2-3 తారీఖుల్లో చేసినటువంటిది మన తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు 95% చట్టంలో పెద్ద మార్పులు ఏం జరగలేదు. చేసింది ఏమన్నా మార్పులు గొంతు కోసేటివి ఉన్నాయి తప్ప ప్రజలకు ఉపయోగపడేటివి ఏమీ లేవు. ఉన్నారు, జీవులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇతర రకరకాల రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి మరీ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆ చట్టం గురించి చెప్తున్నారు. అదే మాదిరి హక్కుల గురించి మళ్ళాంటి సిఐటిఓ, ఏఐటిసినో, ఐఎన్టీసీనో, ట్రేడ్ యూనియన్, అందుకనే ప్రధానంగా ట్రేడ్ యూనియన్ నాయకులందరినీ కూడా ఇక్కడికి పిలవడం అనేది కూడా జరిగింది. ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. రేపు ఎవడన్నా ఇది ఫలాంటి తప్పు, ఫలానా దాంట్లో అన్యాయం జరిగింది, న్యాయం చేయడానికి నోరెత్తే పరిస్థితి కూడా లేని ఒక కొత్త ప్రత్యేకమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అంతకుముందు రాజద్రోహం చట్టం ఉంటే దాన్ని రద్దు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే, ఇప్పుడు రాజద్రోహం అనేది పక్కన తీసి దాన్ని మేమే రాజద్రోహం అనే చట్టాన్ని రద్దు చేసామని చెప్పి దేశద్రోహం అనే పేరు పెట్టి దాంట్లో ఇంకా కఠినమైనటువంటి పద్ధతుల్లో ఆ రోజు పెనుములో వేగతనము మమ్మల్ని కాపాడండి మహాప్రభు అంటే, పెనుము కాదు మీరు పొయ్యిలో పడండి అన్నట్టుగా పొయ్యిలో చేసేటువంటి పద్ధతిలో ఈ రోజు చట్టాలు తయారైన అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అసలు ఏంది ఈ రోజు దేశంలో ప్రవేశపెట్టబడినటువంటి ఈ చట్టాలు, అది కూడా ఎంత వేగంగానంటే ఆగస్టు నెలలో ప్రపోజ్ చేశారు. పోయిన సంవత్సరం 2024 ఇప్పుడు జూలైలో మనం ఉన్నాం. 2023 ఆగస్టు నెలలో పార్లమెంట్ లో ప్రతిపాదించారు. ఈ బిల్లుని ప్రతిపాదించారు. ఆ రోజు పార్లమెంట్ లో ప్రతిపక్షమే లేకుండా ప్రతిపాదన చేశారు. ప్రతిపాదన చేసి డిసెంబర్ నాటికి వచ్చేటప్పుడు, ఆగస్టులో ప్రతిపాదన చేశారు, డిసెంబర్ నాటికి వచ్చి చట్టంగా మార్చేశారు. ఎవరు లేకుండా వాళ్ళు కూడా దీని మీద చర్చ జరిగితే మంచిది అని చెప్పి దేశం ముందు లేదంటే సుప్రీంకోర్టుకి, పార్లమెంట్ కి, ప్రభుత్వానికి చెప్పినా ఎవడు వినే పరిస్థితి ఏమి కనపడ్డా. ఇది చాలా గొప్ప చట్టం అని చెప్పి ఈరోజు గట్టిగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ సౌండ్ ఎక్కువైపోయి దీంట్లో ఉన్న ప్రమాదాన్ని తక్కువగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మన బోటి వాళ్ళందరికీ అర్థం కావాలంటే దీంట్లో ఎక్స్పర్టిజం ఉన్నటువంటి వాళ్ళు వస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. అందులో తిరుపతి లాంటి ప్రాంతంలో న్యాయవాదులుగానే చాలా మంది చర్చించటం లేదు, కానీ ట్రేడ్ యూనియన్ గా ఇది చర్చించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అది దశాబ్దాలు అయినప్పటికీ కూడా చేసినటువంటి చట్టాలు కాబట్టి చట్టాలు మార్పులకు అవసరం అవుతాయి అనేటువంటిది రెండు వీళ్ళు చెప్పింది. సరే, దీన్ని ఆహ్వానించే వాళ్ళు చెప్పేది ఏంటంటే చట్టంలో చాలా మార్పులు జరిగినాయి, మహిళలకి సంబంధించిన నేరాల మీద తీవ్రమైనటువంటి శిక్షలు వేస్తూ ఉన్నారు, బాలికల మీద జరిగేటువంటి నేరాలకి కూడా తీవ్రమైనటువంటి శిక్షలు వేస్తూ ఉన్నారు, సత్వర న్యాయం చేసేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా విక్టిమ్స్గా ఉన్నటువంటి వాళ్ళు భారతదేశ క్రిమినల్ సిస్టంలో, క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో విక్టిమ్స్కి పెద్దగా గుర్తింపు లేదు కాబట్టి విక్టిమ్స్కి గుర్తింపు ఇస్తూ ఉన్నారు. పెరిగినటువంటి అభివృద్ధి చెందినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని ఆన్లైన్ ద్వారానే అన్ని కార్యక్రమాలు చేసేదానికి కూడాను అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే తిరుపతిలో నేరాన్ని కాశ్మీర్లో కూడా క్రైమ్ రిజిస్టర్ చేయొచ్చు, 0 ఎఫ్ఐఆర్ అని వచ్చింది, ఆన్లైన్ ఎఫ్ఐఆర్ వచ్చింది అనేటువంటి అనేక విషయాలు చెప్తా ఉన్నారు. ఇదంతా చాలా అభివృద్ధిగా జరుగుతూ ఉన్నది అనేటువంటిది. ఈ అభివృద్ధి అనేటువంటిది నిజమేనా, ఇప్పటికి లేదా? అసలు ఎందుకు ఈ చట్టాలను పేర్లు మార్చి ఇండియా అనే పదం మీద ఏదో కక్ష వహించినట్టుగా ఆ పదం కనపడకూడదు అనేటువంటి దీంట్లో
ప్రవర్తిస్తున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఒకటి నిజంగా బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి చట్టాలే ఇప్పటి వరకు కొనసాగుతున్నాయా అంటే కాదు అనేటువంటి సమాధానం వస్తుంది. గతంలో ఉన్నటువంటి ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇవి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత పార్లమెంటు వీటికి అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చేయటం జరిగింది. అనేక లా కమిషన్స్ ఏర్పాటు చేయటం జరిగింది. ఆ లా కమిషన్స్ అనేకమైనటువంటి చర్చలు జరిపి మనకున్నటువంటి మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులు, పౌర సమాజం యొక్క ఆలోచనలు, వీటన్నిటిని పరిగణించి అనేక మార్పులను సూచించింది. పార్లమెంటు ఈ 3 చట్టాలను కూడా అనేకమైనటువంటి మార్పులు చేయటం జరిగింది. సిఆర్పిసిని అయితే 1974లోను పూర్తిగా దాదాపుగా మార్చేసినటువంటి ఘటనలు కూడా న్యాయవాదులుగా ఉన్నటువంటి వాళ్ళకి మనకు తెలుసు. ఒకటి. రెండోది, వలస పాలకులు గనక చేసినటువంటి చట్టాలను మార్చాలి అన్నట్లయితే ఏ విధంగా మార్పును తీసుకురావాలి, మన కోసం మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు మన పౌర సమాజం కోసం ఎటువంటి చట్టాలను చేయాలి అన్నప్పుడు మనం చెప్పే సమాధానం ఏంటంటే, పౌరులకి అనుకూలంగా ఉండేది, సానుకూలంగా ఉండే చట్టాలు చేయాలి తప్పితే వలస పాలకులు చేసినటువంటి చట్టాలను, దానికి మించినటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలని సొంత ప్రభుత్వాలు చేయకూడదు అని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే వలసవాదం అనేటువంటిది దేనికి, వలసవాదంలో ఆలోచనలు ఏముంటుందంటే, వలసవాదులు ఏమనుకుంటారు, ఎవడో మన పరిపాలిస్తానికి వస్తాడు, వాడేమనుకుంటాడంటే ఇక్కడ ఉన్నటువంటి పౌర సమాజం నన్ను చూసి భయపడాలి, నాకు వ్యతిరేకంగా ఏ పోరాటంలోకి వీళ్ళు రాకూడదు అనేటువంటి భావనతోనే పరపాలకులు ఉంటారు. అదేవిధంగా ప్రతి పౌరుణ్ణి అనుమానంతోనే చూడాలి అంటే, పౌరులేమో ప్రభుత్వాన్ని చూసి భయపడాలి, ప్రభుత్వం ఏమో ప్రతి పౌరుణ్ణి అనుమానంతోనే చూడాలి అనేటువంటి విధంగా చట్టాలు ఉంటాయి. ఆ విధంగానే దేశద్రోహం అనే చట్టం కానీ, రాజద్రోహం అని గతంలో ఉన్నటువంటి చట్టం కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. అసలు ఐపీసీ ఎప్పుడు వచ్చింది అని చూస్తే మనకి 1860లో బ్రిటిష్ వాళ్ళు తీసుకురావటం జరిగింది. మీ అందరూ చదువుకునే ఉంటారు, తెలిసే ఉంటుంది మీకు. మనకి 1857లో భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామ పోరాటం, సిపాయిలు తిరుగుబాటు వచ్చినటువంటి ఘటన మీ అందరికి తెలుసు. స్వాతంత్రోద్యమాన్ని కనుక చూసి చదివినట్లయితే, అది జరిగిన తర్వాత ఈ తిరుగుబాట్లన్నింటినీ అణిచివేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ఈ ఐపీసీ ఇవన్నీ కూడా ఆ వలసవాద భావాల నుంచి వచ్చినటువంటి అనేకం వచ్చాయి. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మార్పులు కూడా చేశాం. మరి ఇప్పుడు నిజంగా వీళ్ళు మార్పులు చేశారా, భారతీయత ఉట్టిపడేటట్టుగా చట్టాలను మార్పులు చేశారా అంటే చెయ్యలేదు అనేటువంటి సమాధానం మనకు కనపడుతుంది. పేర్లు మార్చినంత మాత్రాన కుదరదు అనేటువంటిది కూడా కనుక చాలా మంది ఏం చెప్పారంటే, ఇది కొత్త సీసాల్లో పాత సారా అని చెప్పారు కొంతమంది. ఈ సారా గొడవలు లేనాళ్ళు ఏం చెప్పారంటే కొంతమంది, ఇది కొత్త జాడీలో పాత పచ్చడి అన్నారు. న్యాయవాదులు ఏమన్నారంటే, దిస్ ఇస్ చేంజ్ ఆఫ్ డాకెట్ తప్పితే మరొకటి కాదు. చేసినటువంటిది ఏదైనా కొంచెం మార్పులు ఏంటంటే ప్రజా వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా ఉన్నాయి. మిగతా అన్ని మక్కి కాపీ అండ్ పేస్ట్ చేసి చాప్టర్లు మార్చి సెక్షన్ నెంబర్లు మార్చడం తప్పితే మరొకటి కాదు అనేటువంటిది కూడా ఎవరు చదువుకున్నా అర్థమవుతుంది. 90% పైగా ఉన్నటువంటి పాత చట్టాలనే చాప్టర్లు మార్చారు, సెక్షన్లు మార్చారు, పేర్లు మార్చారు తప్పితే మక్కి దింపేసినటువంటి ఘటనలు కూడా మనకు కనపడతా ఉన్నాయి. మరి ఎందుకు పేర్లు కూడా చూసినట్లయితే ఆ పేర్లు నోరు తిరగనటువంటి పేర్లు. ఆ మధ్య మేము బార్ కౌన్సిల్ తరఫున ఇట్లా క్లాసులు పెడితే హైకోర్టు న్యాయమూర్తులు వచ్చి వాటిని పలకలేక, మాకెందుకు ఇది పాత ఐపీసీ, పాత సిఆర్పిసి, పాత ఎవిడెన్స్ యాక్ట్ అంటాం, ఈ పేర్లు కూడా మాకెందుకు న్యూసెన్స్ అనేటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఆ పేర్లు కూడా అలా ఉన్నాయి. మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఒకటి. సరే, ఏం మార్పులు చేశారు అని మనం ఒకసారి చూసుకున్నప్పుడు, ప్రధానంగా వీళ్ళు చేసినటువంటి మార్పులు ప్రజలకు వ్యతిరేకంగా ఎవరైతే ప్రశ్నించే గొంతుకులు ఉంటారో, పోరాటాలు చేస్తారో వాళ్ళని అణిచిపెట్టాలి, అణిచివేయాలి అనేటువంటిది, ప్రజలకి రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛని కాలరాయాలనేటువంటిది, పోలీసు రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి ఉద్దేశంతోనే దాదాపుగా ఈ మార్పులు చేశారు అనేటువంటి మనం గమనించాలి. మరి ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం, ఆ రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం చట్టాలు ఉండాలి, పరిపాలన ఉండాలి తప్పితే మరి దానికి వ్యతిరేకంగా ఎందుకు చేశారన్నట్లయితే
ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎవరూ ప్రశ్నించకూడదు, ఎవరూ పోరాటాలు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో అటువంటి వాటిని నియంతృత్వంగా ఎలా అణిచివేయాలి, అణిచివేయటానికి పోలీసులకి ఏ విధంగా మనం హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో చేసినట్టుగా చాలా సెక్షన్స్ మనకు కనపడుతూ ఉంటాయి. కొన్ని సెక్షన్స్ నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఐపీసీకి సంబంధించి ప్రత్యేకించి 311 అనేటువంటి ఒక సెక్షన్ తీసుకొచ్చారు. అది 111. బహుశా చాలా మంది న్యాయవాదులు తెలిసి ఉంటుంది. గతంలో ఏపీ కోకా యాక్ట్ అనేటువంటిది ఉండేది, కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ అనేటువంటి. ఎవరైనా ఆర్గనైజ్డ్ క్రైమ్ కనుక చేస్తూ ఉంటే వాళ్ళని ఏ విధంగా నిర్బంధించాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని 2001లోనే మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర కోకా అనేటువంటి యాక్టు, మనకి ఏపీ కోకా యాక్ట్ అనేటువంటిది ఉంది. ఆ యాక్ట్లో ఏంటంటే తర్వాత ఏపీ కోకా యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఈ 111 అనేటువంటిది ప్రత్యేకించి ట్రేడ్ యూనియన్ల మీద, అదేవిధంగా పోరాటాలు చేసేటువంటి పార్టీల మీద, ప్రశ్నించే గొంతుకుల మీద ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటిది, ఎంత దుర్మార్గంగా ఉన్నదనేటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తాను. దీని ప్రకారం ఏమిటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏమిటి అనేటువంటిది వీళ్ళు చెప్పడం జరిగింది. ఆర్గనైజ్డ్ క్రైమ్లో అనేక క్రైమ్స్ పెడుతూనే కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ అనేటువంటిది ఒకటి పెట్టారు. కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ అంటే చట్ట వ్యతిరేకమైనటువంటి పనులను కంటిన్యూగా చేయటం అనేటువంటిది, అది కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటిది ఒకటి వస్తుంది. అన్లాఫుల్ యాక్టివిటీ అనే దానికి వచ్చినప్పుడు మనందరికీ తెలుసు, శాసనోల్లంఘన మన స్వాతంత్రోద్యమ వారసత్వం. గాంధీ గారు మన స్వాతంత్ర్యం కోసం కానీ, స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్ర యోధులంతా మేము శాసనోల్లంఘన చేస్తాం, చట్టాన్ని ధిక్కరిస్తామని చెప్పారు. మరి అది మన పోరాటాల ఒరవడి. మరి చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు కాబట్టి మీరు కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు అని చెప్పేదానికి పోలీసులకి ఒక అధికారాన్ని వీళ్ళు కట్టబెట్టారు. అంతేకాదు ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అనేటువంటిది ఒకటి. ఎవరైతే ఈ కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారో వాళ్ళు సభ్యులుగా ఉండేటువంటి సంఘాలను కానివ్వండి, వ్యవస్థలను కానివ్వండి, పార్టీలను కానివ్వండి, వీళ్ళు ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్గా డిక్లేర్ చేయడానికి కూడా అవకాశం ఉన్నట్టుగా ఈ 111 సెక్షన్ తయారు చేయడం జరిగింది. పోనీ ఈ కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ ఎవరు చేశారు, ఎవరిని దాని కింద మనం ముద్ర వేయొచ్చు అని అదే డెఫినేషన్లో ఏం చెప్పారంటే 10 సంవత్సరాల్లో 2 ఛార్జ్షీట్లు అంటే 3 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే సెక్షన్లు ఉన్నటువంటి 2 ఛార్జ్షీట్లు కనుక, అంటే 1 కంటే ఎక్కువ ఛార్జ్షీట్లు కనుక దాఖలైనట్లయితే వాళ్ళని కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిస్ట్గా డిక్లేర్ చేస్తారు. మీ అందరికి తెలుసు, మీరు అనేక పోరాటాలు చేస్తూ ఉంటారు. పోరాటాలు చేసినప్పుడు అనేక కేసులను ఎదుర్కొంటూ ఉంటారు. విజయవాడలో మేము చూస్తూ ఉంటాము, దాదాపు 100ల సంఖ్యలో కార్మిక నాయకుల మీద, పార్టీ నాయకుల మీద కేసులు పెడతా ఉంటారు. ఏ ప్రజా సమస్య మీద ఉద్యమం చేసినా కేసు పెడతారు. అది చాలా సందర్భాల్లో ఏంటంటే పోలీసులు మీరు 144 ధిక్కరిస్తారు, లేదా సెక్షన్ 30 ధిక్కరించారు, లేదా పోలీసులు ప్రభుత్వ అధికారుల యొక్క మాటను మీరు ధిక్కరించారు, అబ్స్ట్రక్టింగ్ ది పబ్లిక్ సర్వెంట్ అనేది ఒక అఫెన్స్ ఉంది. అదే కాకుండా ఏదైనా జరిగితే పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ యాక్ట్ అనేది కూడా పెట్టేస్తారు. ఆ బస్సు గీత పడిందో, లేకపోతే ఈ బస్సు అద్దం పగిలిందో, అదిందో ఇదిందో, అది 3 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే కేసులు కూడా సర్వసాధారణంగా 10ల సంఖ్యలో ట్రేడ్ యూనియన్స్ల మీద, పార్టీ కార్యకర్తల మీద పెడతా ఉన్నారు. మరి వాళ్ళు సభ్యులుగా ఉన్నప్పుడు మరి వీళ్ళు చెప్పేదని 1 కంటే ఎక్కువ ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లయితే 3 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే కేసులో వాళ్ళు కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిస్ట్ అయినప్పుడు ఆయన సభ్యుడిగా ఉన్నటువంటి ఆ ట్రేడ్ యూనియన్ కానీ, ఆ పార్టీ కానీ అది కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్గా దానికి ముద్ర వేస్తే ఏంటి పరిస్థితి? మనకి పోలీసులు మనకు తెలుసు, కార్మిక ఉద్యమాల మీద కానీ, దళిత ఉద్యమాల మీద కానీ, సమాజంలో అట్టడుగు నుండే ఎవరైతే ఉద్యమాలు చేస్తారో వాళ్ళ మీద ఒంటికాల మీద వస్తారు. అనేక సందర్భాల్లో నేను చూశాను. అంగన్వాడీ కార్మికుల్ని గుర్రాలతో తొక్కించింది చూశాను. అంతకంటే హీనంగా
మన పల్లెటూరుల్లో ముళ్ళు కర్రని తయారు చేస్తారు పశువుల్ని గుచ్చేదానికి నడిపించేదాని కోసం. అటువంటి ముళ్ళు కర్రలతో మహిళల్ని పొడిచి గాయపరిచినటువంటి పోలీసులు గాయపరిచినటువంటి అంగన్వాడీ మహిళలు నేను చూశాను. గుండు సూదులతో గుచ్చిన ఘటనలు నేను చూశాను. ఇవన్నీ కూడా మేము ప్రెసిడెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇదే ప్రజాస్వామ్య దేశంలో. అదేవిధంగా మనం 10,000 కోట్ల రూపాయలు బ్యాంకుని మోసం చేసి ఏ పోలీసు అడవిలో వాడిని అరెస్ట్ చేయడు. అదే ఒక 100 రూపాయలు పర్సు కొట్టేస్తే వాడిని చితకబోస్తారు. ఇది మనకి ఎందుకంటే వాళ్ళ పోలీసులకు ఉన్నటువంటి దృష్టి అటువంటిది. అది కూడా ఒక వర్గ దృష్టి. కార్మిక వర్గం అంటే మనం దాడి చేయొచ్చు, దళితులంటే మనం దాడి చేయొచ్చు, వీళ్ళు అట్టడుగున ఉన్నారు ఏం చేయరు అనేటువంటి. మరి అటువంటి వాళ్ళకి ఈ అధికారాలు ఇస్తే మరి మన ట్రేడ్ యూనియన్స్లో అనేక మంది మీద కేసులు ఉన్నప్పుడు మీరు కంటిన్యూయింగ్ క్రిమినల్ గాను, అదేవిధంగా ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ గాను, అదేవిధంగా ఆర్గనైజ్డ్ సిండికేట్గా ఆ ట్రేడ్ యూనియన్స్ని ఆ పార్టీలని పోలీసులు ప్రకటించరని, దాని కింద చర్యలు తీసుకోరని నమ్మకం ఏమిటి? ఏమీ లేదు. కోకా యాక్ట్ తయారు చేసినప్పుడు ఇటువంటిదే సెక్షన్ దాంట్లో కూడా ఉండేది. కానీ అది దిగువ స్థాయి పోలీసులకు అధికారాలు ఉండేవి కాదు. అది చేయాలంటే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉండేది. కానీ ఈ రోజున ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి కూడా ఈ కేసు రిజిస్టర్ చేయొచ్చు, మన మీద చర్యలు తీసుకోవచ్చు. మరి ఎవరిని పోనీ ఇది పార్టీలని సంఘాలని ఉండి కుటుంబ సభ్యుల గురించి కూడా ఒకసారి ఆలోచిద్దాం. మన కుటుంబ సభ్యులు ఎవరి మీద 2 కేసులు, 1 కేసు 2 కేసులు ఉండొచ్చు. ఆయన మన ఇంట్లోనే ఉంటాం కలిసి, ఆయన రక్షిస్తున్నాం అనే నెపంతో వాళ్ళ మీద కూడా ఈ కేసు పెట్టేదానికి అవకాశం కల్పిస్తామన్నారు. ఎవరికి రక్షణ అంటే స్పౌస్ అన్నారు. దీంట్లో ఒక ప్రొవిజన్ ఇచ్చారు, స్పౌస్కి తప్పితే ఎవరికి రక్షణ లేదంటే భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి తప్పితే అదే ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో తల్లిదండ్రులకు కానీ, అక్క చెల్లెళ్ళకి కానీ, అన్నదమ్ములకు కానీ, పిల్లలకు కానీ ఎవరికి ఇది లేదు. వాళ్ళు కూడా ఎందుకంటే ఒక కంటిన్యూయింగ్ అఫెండర్ మీ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, నువ్వు వాడికి రక్షణ కల్పించావు కాబట్టి నువ్వు కూడా నేరస్తుడివే అని చెప్పి డిక్లేర్ చేసేటువంటి అధికారం, ఈ కేసు పెట్టేటువంటి అధికారం ఈ సెక్షన్ ద్వారా పోలీసులకి వీళ్ళు కట్టబెట్టారు. మరి ఎందుకు చేశారు? ఎవరిని ఉద్ధరిస్తానికి చేశారు? ఏ ప్రజల హక్కుల్ని కాపాడటానికి చేశారు వీళ్ళు? అంటే ఇది ప్రజల హక్కుల్ని కాపాడేదాని కోసం కాదు, మొత్తం ప్రజా ఉద్యమాలని, ప్రజల కోసం పోరాడేటువంటి వాళ్ళని మరింతగా సమస్యలు సృష్టించి వాళ్ళని గొంతు నొక్కాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ 111 సెక్షన్ పెట్టారు అనేటువంటిది కూడా మనం గమనించాలి. అదే కాకుండా 112 కూడా అది కూడా పెట్టారు. ఇంకొకటి దీనికి కంటిన్యూషనే. ఫైన్ వేయచ్చు, యావజ్జీవ కారాగార శిక్ష వేయచ్చు అని కూడా ఈ సెక్షన్స్లో ఉన్నది. అదేవిధంగా ఉపా యాక్ట్ అనేటువంటిది మీరు చాలామంది వినుంటారు. అనేక మందిని దేశంలో ఉపా యాక్ట్ కింద గత 10 సంవత్సరాలుగా అరెస్టులు చేయటం, జైళ్ళలో కొక్కుతున్నారు. వాళ్ళని ఏంటంటే మామూలుగా కాకుండా ఒక పెద్దగా ఉన్నటువంటి న్యాయవాదులను అరెస్ట్ చేశారు, అదేవిధంగా జర్నలిస్టులను అరెస్ట్ చేశారు, ఆఖరికి రాజకీయ నాయకులను అరెస్ట్ చేశారు. జైళ్ళలో చాలా సంవత్సరాల పాటు కుక్కి పెట్టినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. స్టాన్ స్వామి అనేటువంటి ఒక సుమారు 84 సంవత్సరాల వృద్ధుడు ఉపా యాక్ట్లోనే అరెస్ట్ చేస్తే ఆయన ఏంటంటే బెయిల్ రాకుండానే జైల్లోనే మరణించినటువంటి ఘటనలు కూడా మనకు తెలుసు. చివరికి ఆయన ఏంటంటే ఆయన నేరస్తుడు కాదు, ఆదివాసీల తరపున పోరాడినటువంటి యోధుడు అతను. బాంబే హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నప్పుడే ఆయన చనిపోయాడనేటువంటి వార్త వస్తే న్యాయమూర్తులు ఏమన్నారంటే ఈజ్ ఎ సాఫ్ట్ మ్యాన్ అన్నారు గబుక్కుని. వాళ్ళు న్యాయమూర్తులు అన్నటువంటి ఆయన మంచి మనిషి అన్న వ్యాఖ్యానాన్ని మీరు తొలగిస్తారా లేదా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రాసిక్యూటర్, గవర్నమెంట్ ప్లేయర్స్ ఏంటంటే న్యాయమూర్తుల మీద యుద్ధం ప్రకటించారు బాంబే హైకోర్టు. అది పరిస్థితి. మరి ఒక గగోయ్ అనేటువంటి అస్సాంలో ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిచే ముందు దాదాపు 4.5 సంవత్సరాలు జైల్లో మగ్గాడు ఉపా యాక్ట్ కింద. తర్వాత ఆయన మీద ఏం మెటీరియల్ లేదు, ఛార్జ్ చేయడానికి ఏం మెటీరియల్ లేదు, అంటే విచారించదగినటువంటి కేసు లేదు అని చెప్పి ఆయన వదిలేశారు. మేము గనక ఉపా యాక్ట్ కింద చూస్తూ ఉంటే అనేక మంది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైలులో మగ్గుతున్నారు. తర్వాత వాళ్ళని విచారణ చేయడానికి ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జ్ అంటారు ఇది లీగల్ భాషలో, దానికి మెటీరియల్ లేకుండా వదిలేసినటువంటి అనేక కేసులు చూస్తా ఉన్నాం. ఉపా యాక్ట్ అనేటువంటి దుర్వినియోగం అవుతా ఉన్నది, దాన్ని రద్దు చేయమని చెప్పి అనేక మంది మేము డిమాండ్ చేస్తూ ఉంటే
ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ ఉపా యాక్ట్ సెక్షన్ 15 నుంచి 21 ఉన్నటువంటి సెక్షన్లన్నింటినీ టెర్రరిస్ట్ యాక్ట్ అనేటువంటి దాంట్లో 113 సెక్షన్ కింద ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ బిఎన్ఎస్ లో భారతీయ న్యాయ సంహితలో 113 సెక్షన్ కింద వాళ్ళు తీసుకురావడం జరిగింది. మరి ఉపా యాక్ట్ లో ఉన్నటువంటి నేరమే మళ్ళీ బిఎన్ఎస్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దానికి వాళ్ళు ఏం చెప్తారంటే ఈ 2 సెక్షన్లోనూ 2 చట్టాల్లోనూ ఉన్నాయి కాబట్టి ఏ చట్టాన్ని ఉపయోగించాలి అనేది ఆయన తేల్చాల్సింది ఎవరంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తేల్చాలి అని చెప్తా ఉన్నారు. ఉపా యాక్ట్ లో కూడా కొన్ని అది దుర్వినియోగం అవుతా ఉన్నది. అయినప్పటికీ కూడా కొన్ని ప్రభుత్వ అధికారులు కొన్ని శాంక్షన్స్ ఇవ్వాల్సినటువంటి పర్మిషన్స్ ఇవ్వాల్సినవి ఉన్నాయి. మరి అది పోలీసుల చేతిలో పెడితే అవన్నీ లేకుండా అంత దుర్మార్గమైనటువంటి ఉపా చట్టాన్ని తీసుకొచ్చి బిఎన్ఎస్ లో పెట్టడం ఎవరి కోసం, ఎవరి హక్కులు రక్షించడం కోసం పెట్టారని కూడా మనం అడగాల్సినటువంటి పని ఉంది. ఇందాక కూడా అధ్యక్షులు వారు మాట్లాడుతూ మీ దృష్టి తీసుకొచ్చారు. గతంలో రాజద్రోహం అనేటువంటి కేసు సుప్రీంకోర్టు ముందుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఎవరో పరపాలకులు పెట్టినటువంటి రాజద్రోహం అనేటువంటి కేసు, ఇంకా ఏమిటి రాజద్రోహం అనేటువంటి సెక్షన్, మేము దాన్ని స్ట్రక్ డౌన్ చేస్తాం అని బెంచ్ మీద నుంచే వాళ్ళు డిక్లేర్ చేయటం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం ఏముందంటే అప్పుడు మీరు చేయటం కాదు, మేమే దాన్ని రద్దు చేస్తాం, మీరు కొంచెం ఆగండి. ఎందుకంటే దానికని ఒక అఫిడవిట్ దాఖలు చేశారు సుప్రీంకోర్టు ముందు. ఆ అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అఫిడవిట్లో అప్పటి మన ప్రధానమంత్రి మోడీ గారు ఏం వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని కూడా అఫిడవిట్లో రాశారు. ఆ తీర్పులో కూడా సుప్రీంకోర్టు రాసింది. ఎవరిని ఇంట్రెస్ట్ వాళ్ళు చదివితే ఈజీగా అర్థం. ఈ అమృత కాలంలో మేము భారతీయుల యొక్క హక్కుల్ని ప్రజల హక్కుల్ని కాపాడడానికి ఉన్నాం, రాజ్యాంగబద్ధంగా మేము పరిపాలన చేయదలుచుకున్నాం, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని మేము కాపాడుతాం, అందుకనే దీని మీద మేము తగిన చర్యలు తీసుకుంటామని మోడీ గారు మాట్లాడినట్లుగా చెప్పి వాళ్ళు ఆ తీర్పు స్టే చేసి ఆపేశారు, దాన్ని రద్దు చేయకుండా. సరే, ఇప్పుడు ఏం చేద్దాం, దాన్ని 124A అనేవాళ్ళు ఇంతకుముందు ఐపీసీలో సెడేషన్ లా అనేవాళ్ళు, దాన్ని రాజద్రోహం అని, దాన్ని మేము తీసేసామన్నారు. తీసేసిన వాళ్ళు మంచిదే తీసేస్తే అనుకుంటే 152 BNS లో ఒకటి సెక్షన్ పెట్టారు. 152 BNS అదేంటంటే సెడేషన్ డబుల్ ప్లస్ అన్నమాట. అంతకుముందు కొద్దిగానే ఉన్నది, ఇప్పుడు మరింత దుర్మార్గంగా ఈ సెడేషన్ ని డబుల్ ప్లస్ ని 152 కింద పెట్టడం జరిగింది. అది చదివితే ఎంత దుర్మార్గంగా ఉన్నదంటే ఎండేంజరింగ్ సావరెనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఎవరైనా ఉపన్యాసాలు చెప్పినా, సైగలు చేసినా, బొమ్మలు వేసినా, వ్యాసాలు రాసినా, ప్రకటనలు చేసినా, లేదు మనం చెప్పినటువంటి ఉపన్యాసం ఉత్సాహపూరితంగా ఉన్నా కూడా ఏంటంటే ఈ సెక్షన్ కింద వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అనేటువంటిది ఒక దుర్మార్గపూరితమైనటువంటిది. దీన్ని దుర్వినియోగం చేయడానికి ఇది కూడా పోలీసుల చేతుల్లోనే పెట్టారు. మరి ఈ మూడింటిని దుర్మార్గమైనటువంటి బ్రిటిష్ వాళ్ళు కూడా ఉంటే వెనకాడే ఇటువంటి చట్టం చేయొచ్చు అని వెనకాడేటువంటి చట్టాలని ఈ ప్రభుత్వం చేయటం, పోలీసులకు అధికారం ఇవ్వటం అనేటువంటిది ఏంటంటే మనం ఒక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాయటం. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు చేసేటువంటి పోరాటాలని నియంతృత్వంగా నలిపేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ చట్టాలు తీసుకొచ్చారనేటువంటిది కూడా మనం గమనించవచ్చు. మనం నిరసన చేస్తూ చాలా మంది అమర నిరాహార దీక్షలు చేస్తుండేవాళ్ళు. ఇంతకుముందు 309 అని అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ అనేటువంటి సెక్షన్ కింద పెడతా ఉండేవాళ్ళు. తర్వాత ఆ సెక్షన్ రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని 226 కింద తీసుకొచ్చారు. 226 కింద ఏం పెడుతున్నారంటే ఎవరైనా ప్రభుత్వాధికారిని ఫలానా పని చెయ్యొద్దని కానీ, లేదు ఫలానా పని చెయ్యమని కానీ ఎవరైనా సరే అంటే అమర నిరాహార దీక్ష చేసి అటువంటి కార్యక్రమాలు కనుక చేస్తే ఈ 226 కింద వాళ్ళు అరెస్ట్ చేయొచ్చని, కేసు నమోదు చేయొచ్చని కూడా పెట్టడం జరిగింది. అంటే మనం ఏ విధంగానూ నిరసనలు చెప్పడం కానీ, ఉద్యమాలు అనేటువంటి ప్రభుత్వ అధికారులు లేకపోతే ప్రభుత్వం చేసేటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు లేకపోతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటే మీరు ప్రభుత్వాధికారులకు చేశారు కాబట్టి మీ మీద ఈ 226 కింద పెట్టవచ్చు అనేటువంటిది కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే ఈ ఐపీసీని బిఎన్ఎస్ లో కొత్త చట్టాలను తీసుకురావటం ఇవన్నీ జరిగినాయి. సరే, చాలా మంది చెప్తున్నారు ఏంటంటే
మహిళలకి బాలికలకు ఉపయోగపడే చట్టాలు చాలా చేశారు అని. బాలికలకు సంబంధించి 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విషయాలు కొన్ని ప్రస్తావనలు చేయటం, అత్యాచారాలు జరిగితే ఏం జరుగుతుంది, రిమైనింగ్ లైఫ్ కన్విక్షన్ అని చెప్పడం జరిగింది. కానీ అది ఇప్పటికే 2012లో పోక్సో యాక్ట్ అనేటువంటిది ఒకటి తయారు చేయడం జరిగింది. 18 సంవత్సరాల లోపు జరిగేటువంటి బాలబాలికల మీద జరిగేటువంటి అత్యాచారాలన్నిటికీ ఇంతకు మించినటువంటి తీవ్రమైనటువంటి శిక్షలు వేస్తూ ఆల్రెడీ ఒక చట్టం ఉంటే ఆ చట్టంలో ఉన్నటువంటి కొన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టి మేము మహిళా ఉద్ధారకులం, మహిళలకు చాలా చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. ఉన్న చట్టాలని మరొకసారి దీంట్లో రాసి పోక్సో యాక్ట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఇకపోతే సిఆర్పిసి దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు చేసినటువంటివి న్యాయస్థానాలకు ఉన్నటువంటి అధికారాలను తగ్గించడం, పోలీసులకు ఉన్నటువంటి హక్కుల్ని పెంచడం, ఇవన్నీ కూడా ఈ సిఆర్పిసి పాత సిఆర్పిసిలో ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అంటున్నారు. దీంట్లో అనేకమైనటువంటి మార్పులు చేయటం జరిగింది. మనం కనుక ఒకసారి చూసినట్లయితే ప్రత్యేకించినటువంటి మార్పులు దీంట్లో మరి సత్వర న్యాయం చేస్తామని చెప్తున్నారు. కానీ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జెస్ని, మెట్రోపాలిటన్ ఏరియాస్ని, అసిస్టెంట్ సెషన్ జడ్జెస్ ఆ లేయర్ని తీసేయడం జరిగింది. అది న్యాయవాదులకు తెలుసు. మిగతా దగ్గరికి వస్తే ప్రజలకు సంబంధించి నష్టం జరిగేది ఏమిటని చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా పోలీసులకి విపరీతమైనటువంటి అధికారాలు ఇవ్వటం జరిగింది. పోలీసుల్ని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ గా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుల్ని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ గా అపాయింట్ చేసేదానికోసం ఒక హక్కును కల్పిస్తూ సెక్షన్ 15 బిఎన్ఎస్ఎస్ లో చెప్పడం జరిగింది. మరి పోలీసులే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ అయితే వచ్చేటువంటి పరిస్థితులు ఏమిటనేటువంటిది మనందరికి తెలుసు. ఎందుకంటే న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి అధికారాలు, అదేవిధంగా రెవెన్యూ అధికారులకి ఎగ్జిక్యూటివ్కి ఉన్నటువంటి అధికారాలు వేరువేరు. ఇవి సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. అంటే ఎవరి హక్కుల్ని వాళ్ళు, ఎవరి అధికారాలను వాళ్ళు చేయాలి. అదేవిధంగా రెవెన్యూ అధికారులకి న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి హక్కులు ఇవ్వకూడదు అని చెప్పి ఇప్పుడు కాదు. వారన్ హేస్టింగ్స్ 1793లోనే చెప్పడం జరిగింది. ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అదే సిద్ధాంతం ప్రకారం సపరేషన్ ఆఫ్ పవర్స్ అని న్యాయ వ్యవస్థ హక్కులు, రెవెన్యూ అధికారుల హక్కులు వేరువేరుగా ఉంటాం. కానీ ఈ రోజున పోలీసుల్ని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గా చేసి అనేక హక్కులు వాళ్ళకి ఇస్తే మనకు జరిగేటువంటి సమస్యలు ఏమిటన్నట్లయితే ఏ ఉద్యమాన్నైనా సరే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉన్నటువంటి అధికారాలతో అణిచేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. అది పోలీసులకు ఇవ్వకూడదు అనేటువంటిది కూడా మనం ఎప్పటి నుంచి చెప్తా ఉన్నాం. అనేక విధంగా సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల్లో అటువంటి జీవోలు పాస్ చేసినప్పుడు పోలీస్ అధికారులు ఎట్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ అవుతారు, మీరు ఎలా హక్కులు ఇస్తారని చెప్పి ప్రశ్నించి కూడా ఉన్నది. మద్రాస్ హైకోర్టు కూడా అటువంటి దాని జీవోలను రద్దు చేసినటువంటి ఘటనలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ ఈ రోజున పోలీసులను కూడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ గా గుర్తిస్తూ ఈ చట్టంలో మార్పు చేయటం జరిగింది, కొత్త చట్టం. ఇకపోతే అరెస్టు చేసినటువంటి వాళ్ళని సంఖ్యలు వేయకూడదు అనేటువంటిది మనందరికి తెలుసు. రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ ఇది. ఎవరికి పడితే వాళ్ళ సంఖ్యలు వేయటానికి వీలు లేదు అనేటువంటిది ఇది ఎప్పటి నుంచో 1978లో సుప్రీంకోర్టు ఒక తీర్పు చెబుతూ దీన్ని ఉటంకించడం జరిగింది. 1980లో కృష్ణయ్యర్ గారు, చిన్నపరెడ్డి గారు అదే తీర్పుని బలపరుస్తూ, కృష్ణయ్య గారు ఆ తీర్పులో ప్రారంభంలోనే కొన్ని పదాలు రాస్తాడు. ఎందుకంటే పోరాటాలు ఎలా ఉండాలి, పౌర సమాజం ఎలా ఉండాలి అనే దాంట్లో ఆయన ఏం రాస్తాడంటే అప్పటికే చెప్పినటువంటి విషయం. పోలీసులు మా ఇంటి పక్క ఆయన గురించి వచ్చారు, నేను మాట్లాడలేదు, ఆయన తీసుకువెళ్ళిపోయారు. తర్వాత వచ్చారు, నా ఇంటి వెనకాల ఆయన తీసుకుపోయారు, నేను మాట్లాడలేదు. నా ముందు ఆయన్ని, వెనక ఆయన్ని, పక్కల ఆయన్ని తీసుకెళ్లారు, నేను మాట్లాడకుండా ఉన్నాను. తర్వాత నా దగ్గరికే వచ్చారు, నా కోసం మాట్లాడేదానికి ఎవడో లేడు అని నన్ను కూడా పోలీసులు పట్టుకుపోయారని. అంటే ఒకరి కోసం వచ్చినప్పుడే మీరు రెసిస్ట్ చేయాలి, మనం ఘర్షణ పడాలి అనే దాంట్లో ఎవరైతే నాకెందుకులే వచ్చిందిలే అని కూర్చుంటే అది నీ దాకా వస్తుందనేటువంటి ఇదే పదాలను ఆయన సుప్రీంకోర్టు తీర్పులో ఉటంకించి పోరాటాలు ఎలా ఉండాలి అనేటువంటిది, రెసిస్టెన్స్ ఎలా ఉండాలి అనేటువంటి చెప్తూ రెసిస్ట్ చేసినటువంటి వాళ్ళని సంఖ్యలు వేయాలి అనేటువంటి నిర్ణయం చేయాలన్నట్లయితే అది పోలీసులకు ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా రిపీటెడ్ గా నేరాలు చేస్తూ ఉంటాడు, లేదు పోలీసులతో ఘర్షణ పడతా ఉంటాడు, పోలీసులకు ఎదురు తిరుగుతూ ఉంటాడు అంటే దానికి కావాల్సినటువంటి పరిస్థితులుగా నిజమైనటువంటి పరిస్థితులు ఉంటే ఒక న్యాయస్థానం నుంచి అటువంటి ఆర్డర్ మీరు తీసుకోండి. తప్పితే పోలీసులుగా మీ అంతటా మీరు నిర్ణయించి మీరు మనుషులకి సంఖ్యలు వేయాలి,
జైళ్లలో సాలిటరీ కన్ఫైన్మెంట్లో పెట్టాలి అంటే అది సరైంది కాదు, అది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అని చెప్పడం జరిగింది. అనేక న్యాయమూర్తులు కూడా, కోర్టులు కూడా ఆదేశించడం జరిగింది. సుప్రీంకోర్టు మీ దృష్టికి గనక వస్తే దాన్ని టాలరేట్ చేయకండి, దాని మీద వెంటనే చర్యలు తీసుకోండి, ఎవరైతే సంఖ్యలు వాళ్ళకి వేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అది 1978 1980లో జరిగింది. దాదాపు 50 సంవత్సరాల క్రితం జరిగితే ఈ రోజున వీళ్ళు కొత్త చట్టంలో చెప్పింది ఏంటంటే ఎవరికైనా చేతికి సంఖ్యలు అరెస్ట్ చేయటానికి అనేక నేరాలు చెప్పారు. దాంట్లోనే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటి దాన్ని కూడా పెట్టడం జరిగింది. ఇందాక చెప్పాను కదా, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే మనం దాదాపుగా ప్రతి ట్రేడ్ యూనియనిస్టు, ప్రతి పార్టీ ప్రశ్నించే పార్టీ నాయకులు, ప్రశ్నించే గొంతుకు ప్రతిదీ కూడా ఒకటి కంటే ఎక్కువ కేసులున్న ప్రతివాడు ఆర్గనైజ్డ్ క్రిమినల్ అవుతాడు. అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అయినప్పుడు బహుశా మనం పోరాటాలు చేస్తే ఇక నుంచి పోలీసులు మనకు సంఖ్యలు వేసి చేతులకి తీసుకెళ్లేదానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ చట్టం వచ్చినటువంటి జూలై 7వ తారీఖు అయితే, మన జూలై 1 తారీఖు వస్తే భద్రాచలంలో ఒక న్యాయవాది మీద ఏదో కేసు పెట్టారని వారం రోజుల్లోనే ఆయన సంఖ్యలు వేసి కోర్టుకు పట్టుకొచ్చారు. పెద్ద క్రిమినల్ కూడా కాదు, పాడు ఏదో కేసు ఉందండి. ఏమయ్యా మీరు ఎందుకు పోలీసులను ఎందుకు మీరు సంఖ్యలు వేసి తీసుకొచ్చారంటే మా కొత్త చట్టం అధికారం ఇచ్చింది మీకు తెలియలేదా అని అక్కడ న్యాయవాదులు వాళ్ళు ప్రశ్నించారు. మరి ఇక రేపు ఈ పోలీసులు అంటే అది ఎవరికి సంఖ్యలు వేయొచ్చు అనేటువంటిది ఇందాక నేను చెప్పినట్టుగా నేరం పట్టి తప్పితే నేరస్తుని బట్టి కాదు, నేరస్తుడు ఎవరైతే అలివి కానుకుండా ఉన్నాడో వాడికి కాదు, ఎవరికైనా వాళ్ళు వేయొచ్చు అనేటువంటి విశృంఖలమైనటువంటి స్వేచ్ఛని పోలీసులకు కల్పించడం ద్వారా ఈ రాజ్యాంగ స్ఫూర్తిని, ఈ రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినటువంటి స్వేచ్ఛని, గౌరవాన్ని మంట కలిపే విధంగా ఈ సెక్షన్ 43 సబ్ క్లాస్ 3ని తీసుకొచ్చారు అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక విషయం, వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందని చెప్పడానికి మీకు చెప్తాను నేను. గతంలో ఐపీసీలో 153 ఏ అనేటువంటి ఒక నేరం ఉండేది. ఆ నేరం ఏమిటన్నట్లయితే వ్యక్తులు సమూహాలుగా ఆయుధాలు పట్టుకుని, లాఠీలు పట్టుకుని, ఆయుధాలు పట్టుకుని ప్రదర్శన చేయటం కానీ, కవాతు చేయటం కానీ, డ్రిల్ చేయటం కానీ నేరం అనేటువంటిది ఉన్నది. ఆ నేరాన్ని ఇప్పుడు తొలగించేశారు. మనందరికీ తెలుసు, ఆయుధాలు పట్టుకుని డ్రిల్ చేసేది ఎవరు? లాగులు వేసుకుని వాళ్ళు చేస్తారు కాబట్టి అది నేరం కాదు, తీసేశారు. అంతేకాకుండా అటువంటి నేరాలను ప్రివెంట్ చేసే దానికోసం డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్కి గతంలో 144 సిఆర్పిసి ప్రకారం అధికారం కల్పించారు. అది నేరం కాదు కాబట్టి ఇప్పుడు ఈ అధికారాన్ని కూడా తీసేశారన్నమాట. దాన్ని బట్టి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క మైండ్ సెట్, నువ్వు ఆయుధాలు పుచ్చుకుని డ్రిల్ చేయొచ్చు ఆర్ఎస్ఎస్ ఆడైతే, కానీ ఒక కార్మికుల కోసం, ప్రజల కోసం పోరాడేవాడు ప్రశ్నిస్తే వాడు ఆర్గనైజ్డ్ క్రిమినల్గా చేస్తున్నారు. ఆ సంస్థలను ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్స్గా మీరు ముద్రలేసి పోలీసులకి అధికారాలు ఇస్తున్నారు అంటే వీళ్ళ ఆలోచనలు ఏమిటి అనేటువంటిది మనకు తేటతెల్లం అవుతా ఉంది. ఇక రెండో విషయం, వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం ఇప్పటి వరకు ఉన్నది ఏంటంటే ఏదైనా నేరం జరిగిందని రిపోర్ట్ కనిపిస్తే దాంట్లో 2 విధాలు, పోలీసులు విచారించదగినటువంటి నేరం, విచారించకూడని నేరం అని 2 రకాలుగా ఉంటాయి. కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అఫెన్స్ కనుక ఉన్నప్పుడు పోలీసులకి వేరే గత్యంతరం లేదు. ఇప్పటి వరకు వాళ్ళు వెంబటే కేసుని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉన్నది. అంతేగాని మేము చెయ్యం, వాళ్ళని పిలిచి మాట్లాడతాం, ప్రాక్టికల్గా అదే చేస్తుంటారు, కానీ హక్కు లేదు. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో, అనేక తీర్పుల్లో పోలీసులు మేము కేసు రిజిస్టర్ చెయ్యం అంటానికి హక్కు లేదు, చేసి తీరాల్సిందే అనేటువంటి తీర్పులు చెప్తే ఈ రోజున ఏం చెప్పిందంటే ఈ ప్రభుత్వం ఈ కొత్త చట్టం ద్వారా 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష పడేటువంటి కేసుల్లో, అంటే దాదాపు 80% పైగా కేసులు 7 సంవత్సరాల లోపే ఉంటాయి, వెంటనే పోలీస్ అధికారి కేసు రిజిస్టర్ చేయాల్సినటువంటి పని లేదు. మరి ఆయన ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆయన ఏం చేయాలంటే మనం వెళ్ళి ఏదైనా రిపోర్ట్ ఇస్తే ఆయన పై అధికారిని పంపించి ఆయన నుంచి అనుమతి తీసుకోవాలి. ఎన్ని రోజుల్లో అనుమతి ఇవ్వాలి ఏమిటి అనే దాని స్పష్టత లేదు ఆ 173(3)లో. బహుశా ఆయన ఎన్ని రోజులు ఉంటాడు, తర్వాత పోనీ అనుమతి ఇచ్చాడే అనుకుందాం. అనుమతి ఇచ్చినప్పుడు ఈ పోలీస్ అధికారి ఏం చేయాలంటే ఒక 14 రోజుల పాటు ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేటువంటిది ఒకటి చేసి, అప్పుడు ప్రిమా ఫేషియా కేసు కనుక ఉంటే
అప్పుడు క్రైమ్ రిజిస్టర్ చేయొచ్చు అనేటువంటిది పెట్టడం జరిగింది. ఇది ఎంత దుర్మార్గమైనదంటే మనకు తెలుసు. ఒక సామాన్యుడు ఏదైనా అతని మీద నేరం జరిగింది అని లేకపోతే బెదరగొట్టాలా, ఆ కేసును ఎట్లా అతను వెనక్కి తీసుకునేటట్టుగా ఎట్లా చేయాలనేటువంటి అనేక ప్రయత్నాలు ఇంత స్పష్టంగా చట్టం ఉన్నప్పుడే చేస్తున్నప్పుడు మరి అన్ని అధికారాలు పోలీసుల చేతుల్లో పెడితే ఏమిటి పరిస్థితి, సామాన్యుడి పరిస్థితి ఏమిటి? ఇంతే కాకుండా మనకు తెలుసు చాలా సందర్భాల్లో పబ్లిక్ సర్వెంట్స్, ప్రభుత్వ అధికారుల మీద, పోలీసుల మీద పోలీసులు మన అక్రమంగా నిర్బంధించారనో, దౌర్జన్యంగా కొట్టారనో, లేదా మున్సిపల్ అధికారులు మన ఇల్లు కూల్చారనో ఇటువంటి అనేక కేసులు మనం దాఖలు చేస్తూ ఉంటాం. మేము విజయవాడలో అయితే బార్ అసోసియేషన్ తరఫున నేను అక్కడున్నటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ IPS ఆఫీసర్ని ఒక హత్య కేసులో ముద్దాయిగా కోర్టుకు పిలిపించాం. ఒక ప్రైవేట్ కేసు వేసి ఏమిటన్నట్లయితే ఒక హత్య కేసులో ఒక ముద్దాయిని న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చారు 2001, 2002 ఆ ప్రాంతాల్లో. సాయంత్రం 6 గంటలకు తీసుకొచ్చారు. టైం అయిపోయింది కాబట్టి న్యాయమూర్తి ఏమన్నారంటే మీరు పోలీస్ స్టేషన్లో అట్టు పెట్టుకుని రేపు ఉదయం కోర్టు తెరిచినప్పుడు ఆయన తీసుకొచ్చి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, అప్పుడు నేను జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాను, జైలుకి పంపిస్తానని చెప్పారు. ఎందుకంటే జైలు టైం క్లోజ్ అయిపోతుంది కాబట్టి. వీళ్ళు ఏం చేశారంటే అతను అర్ధరాత్రి కాల్చి చంపేశారు పోలీస్ స్టేషన్లోనే, గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో. పోలీసులు చెప్పిన కథ ఏమిటన్నట్లయితే ఎవరైతే హత్య కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో ఆయన లాకప్లో ఉన్నటువంటి ముద్దాయిని 2 గంటలకు లేపి నిన్నేదో అడగాలని చెప్పి తీసుకొచ్చి ఆయన ముందు కూర్చోబెట్టుకుని ఈయన దగ్గర ఉన్నటువంటి తుపాకీ కూడా ఆ ముద్దాయి ఎదురుగా పెట్టి ఇంటరాగేట్ చేస్తున్నాడంట. ఆయన ముద్దాయి తుపాకీ తీసుకుని పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ని కాల్ చేయబోయాడు. పక్కన ఉన్నటువంటి కానిస్టేబుల్ ఆ ముద్దాయిని కాల్ చేశాడు. అంతు ముద్దాయి చచ్చిపోయాడు అని పోలీసులు ఒక చిలక పలుకులు కథగల్లారు. ఇది అందరికి తెలిసి మేము కావాలని చంపాము అతన్ని పోలీస్ స్టేషన్లో. దాని మీద చెప్తే మనం ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులు నిలబడి ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే పోలీసుల్ని ముద్దాయిలుగా కోర్టుకు పిలిపించగలిగాం. కానీ ఈ రోజున మనకు అవకాశం ఉన్నదా? లేదు. మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు చాలా సందర్భాల్లో ఆటో అది వెళ్ళిందనో ఇటు వెళ్ళిందనో ఆపేవనో పార్కింగ్లో పెట్టావనో పోలీసులు కొట్టడం కూడా నేను గమనిస్తూ ఉంటాను చాలా సందర్భాలు. అదే ఒక కారు గనక ఆపితే కొట్టగలుగుతాడా? కొట్టడు. అదే ఒక ఆటో గనక ఒక ట్రాఫిక్ రూల్ని వైలేట్ చేశారంటే ఆటో డ్రైవర్ని కొట్టేటువంటి చూస్తాం. అది కొట్టేటువంటి అధికారులు, అది నేరం. మరి ఇటువంటి మనం ఏమైనా లేదు మన ఇల్లు అక్రమంగా కూల్చేస్తారు, మున్సిపల్ అధికారుల మీద మనం కేసు పెట్టదలుచుకున్నాం. ఇలా అనేక మంది, నేను విజయవాడలో IAS ఆఫీసర్లు 6-7 మీద కమిషనర్గా పనిచేసినటువంటి వాళ్ళు నేరాలు చేసినప్పుడు పెడితే కేసు సమన్ చేసిన ముద్దాయిలుగా రమ్మని. కానీ ఇటువంటిది మనం ప్రభుత్వ అధికారుల మీద భవిష్యత్తులో ఏ విధమైనటువంటి కేసులు పెట్టేదానికి అవకాశం లేని పరిస్థితి కూడా ఈ నూతనమైనటువంటి చట్టంలో వచ్చింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వ అధికారుల్ని హింస పెడతా ఉన్నారు చాలామంది, అందుకని అది నివారించే దానికోసం అనేకమైనటువంటి అడ్డంకులను మేము పెట్టామని చెప్తున్నారు. కానీ ప్రభుత్వ అధికారులు ప్రజల చేతుల్లో హింసకు గురవుతున్నారా? ప్రజలు ప్రభుత్వ అధికారులు పోలీసుల హింసకు గురవుతున్నారా అని చూస్తే ఇక్కడ పౌర సమాజమే ప్రభుత్వ అధికారులు పోలీసుల చేతుల్లో హింసకు గురవుతూ ఉందని మనం గమనించాలి. ఏమిటి వాళ్ళు పెట్టినటువంటి అడ్డంకులు? ఎవరైనా సరే ఒక పోలీస్ స్టేషన్లో మనం వెళ్ళి ఒక రిపోర్ట్ ఇస్తాం, ఈ పోలీసు ఈ అధికారు ఈ తప్పు పని చేశాడు, మా మీద నేరం చేశాడు, మీరు కేసు తీసుకోండి అని. ఆయన తీసుకోడు. మనం ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో వేయాలి. కోర్టులో వేసినప్పుడు గతంలో ఏం జరిగేదంటే మేము న్యాయస్థానానికి కనుక ఉన్నటువంటి సాక్ష్యాలను చూపించగలిగితే న్యాయస్థానం వాళ్ళకి ముద్దాయిలుగా వాళ్ళని సమన్ చేసి కోర్టుకు రమ్మని పిలిచేది. ఇప్పుడు ఆ పిలిచే హక్కు న్యాయస్థానానికి లేదు. వాళ్ళు న్యాయస్థానం ఏం చేయాలన్నట్లయితే మొట్టమొదటిగా ఏ పోలీస్ స్టేషన్లో మనం ఫిర్యాదు చేశామో ఆ పోలీస్ స్టేషన్లో ముందు వాళ్ళని పిలిచి అడగాలి ఏం జరిగింది అని. రెండోది, ఎవరైతే ఏ అధికారి మీద అయితే మనం రిపోర్ట్ ఇచ్చామో ఆ సుపీరియర్ ఆఫీసర్స్ని పిలవచ్చి అడగాలి. మూడోది ఏంటంటే ఎవడైతే నేరం చేశాడని చెప్తున్నామో వాడిని పిలిచి అడగాలి. ఇవైన తర్వాత వాళ్ళ మీద సమన్ ఇష్యూ చేయాలా లేదా, కేసు తీసుకోవాలా లేదా అనేటువంటి న్యాయస్థానం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక ఇన్ని జరిగిన తర్వాత సత్వర న్యాయం అనేటువంటిది అసలు ఏ విధంగా జరుగుతుంది? ఇంతవరకు ఉన్నటువంటి చట్టం ఏంటంటే ముద్దాయికి రైట్ ఆఫ్ ఆడియన్స్, అంటే ఆయన న్యాయస్థానంలో మాట్లాడే హక్కు ఎప్పుడు వస్తుందంటే నిన్ను ముద్దాయిగా నీకు సమన్ ఇచ్చినంత వరకు నీకు మాట్లాడే హక్కు లేదు. నీకు విషయం జరుగుతూ ఉంది, నా మీద ఎవరో ప్రైవేట్ కేసు పెట్టారు, అది జరుగుతూ ఉందని తెలిసినా కూడా నువ్వు మాట్లాడటానికి లేదు. నువ్వు ముద్దాయిగా సమన్ వస్తేనే
రైట్ ఆఫ్ ఆడియన్స్ అనేది నీకు సమన్ వచ్చేంత వరకు లేదు అనేటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఆఫ్ లా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది. కానీ ఇప్పుడు ఏంటంటే మూడు దొంతరులుగా అడిగి నీ మీద చర్య తీసుకోవచ్చా లేదా అంటే ఇది జరిగే పనేనా? ఇది ప్రభుత్వాధికారుల నుంచి పౌర సమాజానికి విముక్తి కలిగిందా, లేకపోతే పౌర సమాజాన్ని మరింత హింస పెట్టండి, మీరు ఏది చేసినా పర్వాలేదు అనేటువంటిది సిగ్నల్ ఒకటి పంపించింది. అదే అప్పుడు మరి లాకప్ డెత్తులు విపరీతంగా జరుగుతున్నాయి భారతదేశంలో. గతంలోనే చూస్తే పోయిన సంవత్సరం లెక్కలు చూస్తే 2000 పైగా జరిగినాయి అని, దాంట్లో దాదాపుగా 94-95 అన్యాచురల్ డెత్స్ అని కూడా చెప్పడం జరిగింది. మరి పోలీసులు కానీ లాకప్ డెత్స్ జరిగినప్పుడు మీ మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం, లాకప్ హింస జరగకూడదు అని ఏవైనా కనీసమైనటువంటి మార్పు కూడా చేయనటువంటి పరిస్థితి మనకు ఈ చట్టాల్లో అటువంటిది ఎక్కడా కనపడదు. వాళ్ళు ఏ నేరమైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, అది సాధారణ నేరమే అవుతుంది. కానీ మనం మాత్రం పౌరులకు ఉన్నటువంటి హక్కుల్ని భంగం కలిగిస్తూ ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ కంప్లైంట్ చేయలేని పరిస్థితిని ఈ నూతన చట్టాలు తీసుకొచ్చినాయి అనేటువంటిది కూడా గమనించాలి. ఇవన్నీ కూడా ఏంటంటే గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకం. ఇకపోతే చాలా సందర్భాల్లో ఏంటంటే ముద్దాయిలు నేరం ఒప్పుకునే స్టేట్మెంట్స్, కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అంటారు. పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళు పూర్తిగా విచారణ చేయలేనప్పుడు, విచారణ చేసినా కుదరదన్నప్పుడు ముద్దాయిల్ని భయభ్రాంతులకు గురి చేసో మభ్యపెట్టో చాలా మంది మేమే నేరం చేసామని చెప్పి కూడా ఒప్పించేదానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ఇంతవరకు అవి ఏంటంటే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్సే ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ని వాళ్ళు రాసేవాళ్ళు, వాళ్ళు రికార్డ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ జ్యుడిషియల్, ఆ సెక్షన్లో ఉన్నటువంటి ఆ జ్యుడిషియల్ అనేటువంటి పదాన్ని, అంటే గతంలో 164 సిఆర్పిసిలు ఉండేది, ఇప్పుడు కొత్తగా 183 అని పెట్టి ఆ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అనే పదాన్ని జ్యుడిషియల్ అనేటువంటి తీసేసి మేజిస్ట్రేట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అనే ఒక పదాన్ని చేర్చారు. మేజిస్ట్రేట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అన్నప్పుడు రెవెన్యూ అధికారులు కూడా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్ అవుతారు కదా. మరి ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ని కావాలని చెప్పి జ్యుడిషియల్ అనేటువంటి పదాన్ని తొలగించటం, మేజిస్ట్రేట్స్ కట్టబెట్టడం, మేజిస్ట్రేట్స్ అయినప్పుడు రెవెన్యూ అధికారులు మేజిస్ట్రేట్స్గా ఉండి ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ రాయటం అంటే పోలీసులును రెవెన్యూ అధికారులు షరీక్ అయి, ఇప్పటికే మన పరిస్థితి చాలా చూస్తా ఉన్నాం, షరీక్ అయిపోతారా లేదని చేయగలుగుతారు. అటువంటిప్పుడు సామాన్యుల పరిస్థితి ఏమిటి అనేటువంటిది కూడా మనం గమనించాలి. అసలు జ్యుడిషియల్ అనేటువంటి పదాన్ని ఏ ఉద్దేశంతో మీరు తొలగించారు ఉన్న పదాన్ని అనేటువంటిది కూడా ఇదే కాదు, ఎక్కడ కనపడినా కూడా ఇంతకుముందు అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో నియరెస్ట్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు పెట్టాలి అనేటువంటిది 167లో ఉండేది. అక్కడ కూడా జ్యుడిషియల్ అనేటువంటి పదాన్ని తొలగించారు. కానీ కింద కాపీ అండ్ పేస్ట్లో ఏంటంటే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కే ప్రొడ్యూస్ చేయాలని వస్తుంది. కానీ పర్పస్ఫుల్గా 3 చోట్ల చూస్తే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్, జ్యుడిషియల్ అనేటువంటి పదాన్ని తొలగించడం జరిగింది. ఇక్కడ ఒకటి, అదేవిధంగా 187లో, అంటే ఇంతకుముందు ఉన్నటువంటి 167లో, అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి 176లో కస్టోడియల్ డెత్ జరిగినప్పుడు కూడా మిగతా మేజిస్ట్రేట్స్తో పాటు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కి కూడా ఎంక్వైరీ చేసేటువంటి అధికారం ఉన్నది. పోలీస్ స్టేషన్లో కస్టోడీ డెత్ జరిగిన, మహిళల మీద అత్యాచారం జరిగిన. ఇప్పుడు 196 పెట్టి అక్కడ కూడా జ్యుడిషియల్ అనేటువంటి పదాన్ని తీసేశారు. అంటే జ్యుడిషియల్ అనేటువంటి పదాన్ని తీసేసి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్కి ఈ అధికారాలను కనుక కట్టిపెట్టడం లేదు. దీనికి ఏంటంటే ఒక భాష్యం చెప్పాలి, ఏ మేజిస్ట్రేట్ అంటే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అవుతాడా లేకపోతే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అవుతాడా అని చెప్పడానికి సుప్రీంకోర్టుకి వెళ్ళి దాని మీద తేటతెల్లంగా చెప్పి ఒక భాష్యం వచ్చేసరికి 25 సంవత్సరాలు పడుతుంది. ఈ 25 సంవత్సరాలు ప్రజల పరిస్థితి ఏమిటి? మేము రెవెన్యూ అధికారులకే మాకు హక్కు ఉన్నది అనేటువంటిది వాళ్ళు అందుకే స్పష్టంగా కావాలనే జ్యుడిషియల్ అనేటువంటి పదాన్ని తొలగించారు, మేజిస్ట్రేట్ అని ఉంచారు అనేటువంటి వాదనలు చేస్తే ఏమిటి, ఏ పర్పస్ కోసం మీరు చేశారంటే అది కూడా అధికారులకి హక్కుల్ని కట్టబెట్టడం కోసం, ప్రజలకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాయటం కోసమే చేశారు అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇకపోతే ఇంతకు మునుపు మరొకటి ఏంటన్నట్లయితే 167 ప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టినప్పుడు వెంటనే మనం బెయిల్ పెడతాం. పోలీసులు ఏం చేస్తారంటే కస్టడీ పిటిషన్ అని వస్తారు. మీరు అందరూ కూడా బహుశా గతంలో మన రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని కూడా మీరు పేపర్ చదివిన పోలీసులు కస్టడీ పిటిషన్లు పెట్టాలి, ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఎందుకంటే పోలీసులు మా విచారణ పూర్తి అవ్వలేదు, మేము ఇంకా ఇతను విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది,
కాబట్టి మాకు పోలీస్ కస్టడీకి ఇవ్వండి అని చెప్పి ఒక పిటిషన్ పెట్టే అధికారం వాళ్ళకు ఉన్నది. ఆ పిటిషన్ని మొట్టమొదటి 15 రోజుల్లోనే వాళ్ళు పెట్టాలి. అంటే అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి, అంటే మన కోర్టుకి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన దగ్గర నుంచి 15 రోజుల లోపలే ఆ పిటిషన్ పెట్టాలి. 15 రోజులు దాటితే వాళ్ళకి హక్కు లేదు. ఒక 15 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చేదానికి న్యాయస్థానానికి అధికారం ఉన్నది. దాన్ని బట్టి కేసును బట్టి 15 రోజుల, 4 రోజుల, 3 రోజులు అని తేలుస్తూ ఉండేవాడు. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే 40 రోజులు కొన్ని కేసుల్లోనూ, కొన్ని కేసులను 60 రోజులకి కూడా పోలీసులు కస్టడీకి అడిగేదానికి అవకాశం ఉన్నదని చెప్పి 185 BNSS లో చెప్పడం జరిగింది. దీనివల్ల జరిగేటువంటి నష్టం ఏమిటి, ప్రజలకు వచ్చేటువంటి నష్టం ఏమిటి అన్నట్లయితే న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేసే న్యాయవాదులకి ప్రాక్టికల్ డిఫికల్టీస్ తెలుస్తాయి. మనం బెయిల్ పిటిషన్ పెట్టగానే న్యాయమూర్తి ఏమంటారంటే, కాదు ఆ కస్టడీ పిటిషన్ ఉన్నది కదా, దాన్ని తేల్చి అది అయిపోయిన తర్వాత మీకు బెయిల్ సంగతి చూద్దామని చెప్పి చెప్తారు. అంటే గతంలో 15 రోజుల్లో అది అయిపోతుంది కాబట్టి 16వ రోజు నుంచైనా మనం బెయిల్ వాదన చేసేదానికోసం, హక్కుని అడిగేదానికోసం ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం ఉండేది. ఈ రోజున మరి వాళ్ళు 40 రోజులు, 60 రోజులు చేస్తే మొదటి 1-2 రోజులు తీసుకుని 15 రోజులు అయిన తర్వాత, 20 రోజులు అయిన తర్వాత మళ్ళీ మనం బెయిల్ పిటిషన్ పెడితే మళ్ళీ మా పోలీస్ కస్టడీకి అవసరం ఉన్నది అని ఇంకొక పిటిషన్తో వాళ్ళు వచ్చినప్పుడు 40 రోజులు, 60 రోజులు వీళ్ళు జైలులో మగ్గాల్సినటువంటి పరిస్థితి వస్తుందా రాదా అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి అవసరం. మరి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, చాలా ఈజీగా ఇన్వెస్టిగేషన్ అయిపోతా ఉన్నదని చెప్పేటప్పుడు మరి పోలీసులకి ఎప్పటి వరకు ఉన్నటువంటి 15 రోజులు కస్టడీని మీరు 40 రోజులు, 60 రోజుల్లో అడగొచ్చు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఎవరిని రక్షిస్తానికి, ఎవరిని భక్షిస్తానికి అని కూడా మనం అడగాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అనేటువంటిది గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం క్రైమ్ కానీ చేస్తే వాళ్ళు చేయొచ్చు, కానీ న్యాయస్థానం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే న్యాయస్థానం ముద్దాయిలను పిలిచి అడగాలి, పోలీసులను పిలిచి అడగాలి, పై అధికారులను పిలిచి అడగాలి, లేదు ప్రైవేట్ కేసుల్లో ప్రైవేట్ ముద్దాయిని కూడా పిలిచి అడగాలి అనేటువంటిది ఈ కొత్తగా నూతన చట్టంలో తీసుకురావటం జరిగింది. మరి పోలీసులు అయితే ఒక క్రైమ్ రిజిస్టర్ చేసేయచ్చు వాడు అనుకుంటే, వద్దు అనుకుంటే వద్దు, అనుకుంటే అనుకో. కానీ న్యాయస్థానాలకు ఎందుకు ఈ అడ్డంకులు సృష్టిస్తున్నారు, న్యాయస్థానాలకు ఉన్నటువంటి అధికారాలను ఎందుకు తగ్గిస్తున్నారు అనేది కూడా మనం చూసినప్పుడు ఏంటంటే, పోలీసు వ్యవస్థకి అధికారాలు పెంచడం, న్యాయ వ్యవస్థకి ఉన్నటువంటి అధికారాలను తగ్గించడంలో కూడా వీళ్ళది ఒక పాత్ర ఉన్నదని, దీంట్లో ఈ జ్యుడిషియల్ అనేటువంటి పదాన్ని తొలగించడంలో కూడా రాబోయే కాలంలో ప్రీ ట్రయల్ మ్యాటర్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ చేస్తారు, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్స్ అవసరం లేదు, విచారణ మాత్రం మీరు చెయ్యండి, అరెస్టులు, బెయిళ్లు ఆ సంగతులంతా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ చూసుకునే ఆ వైపుగా వీళ్ళ ప్రయాణం ఉన్నదా అనేటువంటిది కూడా మనకి అనిపిస్తా ఉన్నది. అదేవిధంగా సత్వరమే తీర్పులు చెప్పేదానికోసం కూడా అనేకమైనటువంటి మార్పులు చేశారని, ఛార్జ్షీట్ పెట్టిన వెంటనే 60 రోజుల లోపల డిశ్చార్జ్ పిటిషన్ పెట్టాలని, డిశ్చార్జ్ పిటిషన్ పెట్టిన వెంటనే ఇన్ని రోజుల లోపల కోర్టు తీర్పు చెప్పాలని, లేకపోతే ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత 30 రోజుల్లో తీర్పు చెప్పాలని, ఇటువంటి కొన్ని చెప్పారు. చాలా మంది చూసి ఏంటంటే బహుశా సత్వరమే న్యాయం జరిగిపోతుంది అనుకుంటున్నారు. కానీ కోర్టులలో న్యాయం ఎందుకు ఆలస్యం అవుతా ఉన్నది, డిస్పోజల్స్ ఎందుకు ఆలస్యం అవుతుందని కనుక ఒకసారి మనం పరిశీలించితే, మొత్తం అంతర్జాతీయంగా ఈ రోజున ఉన్నటువంటి నామ్స్ ప్రకారం 10 లక్షల మంది ప్రజలు ఉన్న దగ్గర 50 మంది న్యాయమూర్తులు ఉన్నారు. కానీ మన దేశంలో 18 నుంచి దాటట్లా. మళ్ళీ 18 కూడా ఏంటంటే ఒక న్యాయమూర్తి రిటైర్ అయితే మళ్ళీ కొత్త న్యాయమూర్తులను వేయటం, లేదా ట్రాన్స్ఫర్ అయితే అక్కడ పెట్టడం అనేటువంటి చాలా న్యాయ స్థానాలు ఖాళీగా ఉంటాయి. దానికి కావలసినటువంటి స్టాఫ్ ఉండరు, కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. మరి ఇవన్నీ ఇవ్వకుండా మీరు తీర్పులు చెప్పేయండి అంటే అయ్యే పనేనా? ఇప్పటికే చాలా చట్టాల్లో 60 రోజుల్లో తీర్పులు చెప్పండి, 90 రోజుల్లో తీర్పులు చెప్పండి అని చట్టాలు చేశారు. కన్జ్యూమర్ కోర్టులో కానీ, లేకపోతే DVC యాక్ట్ అంటే డొమెస్టిక్ గృహహింస కేసుల్లో కానీ అటులు. కానీ ఆ మధ్య ఒకసారి నేను ఒక న్యాయస్థానం విజయవాడ ఉంటే ఆయన వాయిదా వేయటం 3 నెలలకు వేసాడు.
ఏం 3 నెలలకు వేశారు, మన చట్టంలో 3 నెలల్లో ఈ కేసునే తేల్చేయమని ఉంది కదా, మీరు వాయిదానే 3 నెలలకు ఎందుకు వేశారని అడిగా. ఆయన చెప్పిందంటే, అయ్యా నా దగ్గర 4,000 కేసులు పెండింగ్ ఉన్నది, నేను 3 నెలలు ఇది ఎట్ట చేస్తానండి బాబు ఇది అన్నాను. మరి అన్ని కేసులు ఉన్నప్పుడు తగినటువంటి న్యాయస్థానాలను పెట్టకుండా ఏదో మీరు చేయండి అంటే జరిగే పనేనా అది? అది ఏంటంటే పైకి చెప్పడానికి మాటలకి అయితే బాగుంటుంది కానీ కాదు అనేటువంటిది ఒకటి. అదేవిధంగా టెక్నాలజీకి సంబంధించి చాలా మార్పులు చేశాం. ఇక నుంచి అంతా టెక్నాలజీ ద్వారానే చేసుకోవచ్చు. ఆన్లైన్లో క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు, ఆన్లైన్లోనే ముద్దాయి హాజరవ్వచ్చు, ఆన్లైన్లోనే ముద్దాయిని ప్రశ్నించవచ్చు. అంత ఆన్లైన్ అని చెప్తా ఉన్నాను. దీనికి తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు న్యాయస్థానాలకు మీరు ఇచ్చారా అంటే లేదు అనేటువంటిదే. నేను ఇది కొత్తగా వచ్చింది కాదు, మేము గత 5-6 సంవత్సరాల నుంచి కూడా అనేక సందర్భాల్లో కొంతమంది అమెరికాలో ఉన్నామని కూడా మనం ఇండియా నుంచి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తా ఉన్నాం. ఎట్లా చేస్తున్నాం అంటే, అమెరికాలో ఒక సాక్షి ఉన్నప్పుడు ఫలానా తారీఖున అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్ కాన్సులేట్కి వెళ్ళి ఆ కాన్సులేట్ అధికారితో మాట్లాడి ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటాం. ఆ కాన్సులేట్లో ఏంటంటే ఒక అధికారి ఈయనకు ఒక అధికారిని అలాట్ చేస్తారు, వాళ్ళిద్దరూ ఒక గదిలో కూర్చుంటారు. మన మైక్ సిస్టమ్ ఇవన్నీ తయారు చేసిన తర్వాత మనం ఇక్కడి నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాం. అక్కడ అతనికి మనం అడిగేటువంటి ప్రశ్నలకు ఎవడు సమాధానం చెప్పకుండాను, సిగ్నల్ ఇవ్వకుండాను, ప్రాంప్ట్ చేయకుండా తగినటువంటి చర్యలు అట్లా తీసుకుంటారు. ఇదే జనరలైజ్ చేసేసినప్పుడు ఇటువంటి మరి అవతల వాడికి ఎవడు ఏం చెప్తున్నాడో, ఏం సిగ్నల్ ఇస్తున్నాడో, ఏం బోర్డు చూపిస్తున్నాడో మనకు తెలియదు. ఇటువంటివన్నీ వాస్తవంగా జరిగేదానికి చాలా కేసులు జరగవు అనేటువంటిది, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాళ్ళు లేని పరిస్థితే ఉన్నది అనేటువంటిది మనం గమనించాల్సిన అవసరం. అంతే, మొత్తం టెక్నాలజీ మయం అయిపోయింది కదా అని ఇక్కడ న్యాయవాదులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కానీ దాంట్లో ఏమాత్రం ప్రవేశం లేని పరిస్థితుల్లో టెక్నాలజీని ఉపయోగించుకుని అంతా చేసేస్తాం అనేది కాదు. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది అనేటువంటిది కూడా మనం గమనించాలి. అందుకని బై అండ్ లార్జ్ చూసినప్పుడు ఏంటంటే, మనం ఈ చేసినటువంటి చట్టాలు ఇది నిజంగా చట్టాలను పేర్లు మార్చడం కానీ సెక్షన్లు మార్చడం కానీ అవసరం లేదు. ఉన్నాటిలోని కొద్ది మార్పులు చేయదలుచుకుంటే అవసరమైనవి చేసుకునే పని ఉండేది. కానీ వీళ్ళు కావాలని చెప్పి ఏంటంటే ఇండియా అనే పదం కనపడకూడదనే ఉద్దేశంతో ఇటువంటి చట్టాలు చేస్తా ఉన్నారు తప్పితే మరొకటి కాదు అనేటువంటిది ఒకటి. వీళ్ళు చేసిన మార్పులు కూడా ఏంటంటే ప్రజలకు వ్యతిరేకంగా, ప్రత్యేకించి కార్మిక వర్గానికి, ప్రశ్నించే గొంతుకులకి, ఎవరైతే ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళని ఏంటంటే గొంతులు నిలిమేటట్టుగానే వీళ్ళు చేశారు అనేటువంటిది కూడా మనం గమనించాలి. పోనీ ఒక చట్టాన్ని చేసేటప్పుడు ఏం చెయ్యాలి అని మనం చూసినప్పుడు పౌర సమాజంతో చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ చట్టాలు చేసినప్పుడు వీళ్ళు ఏమైనా చర్చలు చేశారంటే ఎవరితోనూ చర్చలు చేసినటువంటిది లేదు. మనం కరోనాలో వీళ్ళు లాక్డౌన్ పెట్టినప్పుడే March 2020లో ఆన్లైన్లో ఒక ప్రకటన చేశారు. ఢిల్లీకి సంబంధించినటువంటి 3 ప్రొఫెసర్సు, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఒక సీనియర్ అడ్వకేటు, ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి, ఈ 5గురితో ఒక కమిటీ వేసాం. ఆ కమిటీకి మీ అభిప్రాయాలు చెప్పమని చెప్పారు. మేము వెంటనే దానికి రియాక్ట్ అయ్యి, మీరు అసలు కరోనా కాలంలో ఇటువంటి పని ఎట్లా మొదలు పెడతారు, అందులో ఆన్లైన్లో ఎట్లా జరుగుతుంది, ఇది లా కమిషన్స్కి మీరు రెఫర్ చేయాలి, లా కమిషన్స్ పౌర సమాజంతో చర్చించి ఆ ప్రతిపాదనలు పెట్టాలి. అంతేకాకుండా మీరు ఏ విధమైనటువంటి మార్పులు చేయదలుచుకున్నారో అది చెప్పకుండా పౌర సమాజాన్ని అడగటం సరైనది కాదు అని చెప్పి మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున వెంటనే ప్రతి స్టేజ్లోనే మేము మా అభ్యంతరాన్ని పంపించడం జరిగింది. చివరికి ఏదో కొన్ని బిల్లులు పెట్టడం, దాన్ని మళ్ళీ విత్డ్రా చేసుకుంటాం, కొత్త బిల్లుల్ని పెట్టడం, 142 మంది పార్లమెంట్ సభ్యుల్ని పార్లమెంట్ నుంచి గెంటేసేసి ఈ బిల్లుల్ని చట్టాలు చేశారు. ఒక్క నిమిషం కూడా పార్లమెంట్లో చర్చ జరిగింది లేదు. మరి పౌర సమాజం మీద ఇంత ఎఫెక్ట్ అయ్యేటువంటి చట్టాలు చేసేటప్పుడు ఎంత చర్చ జరగాలి? ఇప్పుడు చెప్తారు, మేము న్యాయమూర్తులతో చాలా మందితో మాట్లాడాం, న్యాయవాదులతో మాట్లాడాం. అవన్నీ కూడా ఏంటంటే ఎవరైతే రాజకీయంగా వాళ్ళకి అనుకూలంగా ఉంటారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు అనుకున్నటువంటి పనులు తప్పితే ఏ లా కమిషన్ మీకు ఈ ప్రతిపాదనలకి చేయమని చెప్పిందంటే ఒక్కటి కూడా కనపడనటువంటి పరిస్థితి కూడా మనం కనపడతాం. మరి ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? చట్టాలు వచ్చేసినాయి కదా, మరి మనం ఇప్పుడు మనం రెసిస్ట్ చేసినా కూడా ఏమైనా ఫలితం ఉంటుందా అనేటువంటి చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. మనకు తెలుసు, ఇంకొక 3 చట్టాలని ఈ ప్రభుత్వం అంత ముందు చేసింది. ఈ రైతు చట్టాలు, ఈ 3 చట్టాలు ఏమో క్రిమినల్ చట్టాలు, అంకెలు 3 ఆ 3 రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేసినటువంటి పోరాటం, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఆ 3 చట్టాలను కూడా ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. మన రాష్ట్రంలో చూద్దాం, న్యాయవాదులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా మేము పోరాటం చేశాం. తర్వాత అది ఒక ఎన్నికల ఇష్యూగా అయిపోయి
దాదాపుగా ఏంటంటే అది నిన్న అసెంబ్లీలో కూడా ఆ చట్టం కూడా రద్దయిపోయినటువంటి పరిస్థితి. గతంలో తీసుకొచ్చినటువంటి ఆ ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ చట్టం ఉండాలి అని కూడా చెప్పలేని పరిస్థితి కూడా శాసన మండలిలో కూడా అది పాస్ అయిపోవటం, ఆ చట్టం రద్దవటం అనేటువంటిది మనం చూసాం. కాబట్టి ఇది న్యాయవాదులతో పాటుగా పౌర సమాజం, ప్రత్యేకించి ఈ సమాజం పురోగమనం కోసం పాటుపడే ప్రతి వ్యక్తి కూడా మన పోరాటం, మన ప్రశ్నించే హక్కుని, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని, రాజ్యాంగం గుర్తించినటువంటి హక్కుని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అనేటువంటిది కూడా గమనించాలి. 2, ఇదే మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది అఫీషియల్గా 25 జూన్న. గతంలో ఎమర్జెన్సీ పెట్టారు 1975లో. అది రాజ్యాంగ హత్యా దినోత్సవంగా మేము ప్రకటిస్తున్నామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. చాలామంది నా వయసు ఉన్నటువంటి వాళ్ళు మేమంతా కూడా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసాం. నరసింహరావు గారు, నేను అప్పుడు SRR కాలేజీ స్టూడెంట్స్. ఆ ఎమర్జెన్సీ ప్రకటించిన రోజునే మేము దానికి వ్యతిరేకంగా కరపత్రాలు పంచడం, పోలీసులు మమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేయటం, కొంతమంది దొరకటం, కొంతమంది దొరకపోవటం, మేము చాలా పోరాటాలు చేసాం. ఎమర్జెన్సీని పెట్టినందుకు ఇందిరాగాంధీకి ప్రజలు బుద్ధి చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం ప్రతిరోజు ఒక ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తూ ఈ రోజున ఏంటంటే రాజ్యాంగాన్ని హత్య చేశారని చెప్పి ఏంటంటే దీన్ని మార్పు మళ్లించే దానికోసం ఏంటంటే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అసలు నన్ను అడిగితే జూలై 1 తారీఖునే రాజ్యాంగ హత్యా దినోత్సవంగా ప్రకటించాలి. మీరు ఈ తప్పుడు చట్టాలను తీసుకొచ్చి ప్రజలకు ఉన్నటువంటి హక్కులను రద్దు చేశారు అనేటువంటి అధికారంలో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని మనం వీటి గురించి ఎక్కువ ప్రచారం చేయటం, ప్రత్యేకించి న్యాయవాదులుగా వీటి గురించి క్షుణ్ణంగా చదివి పౌర సమాజంలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. పురోగమనాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, మార్పును కోరుకునేటువంటి వాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా మన హక్కుల్ని రక్షించుకునే దానికోసం ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ దానికి కట్టుబడి ఉందని, మీతో పాటు ఉంటుందని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈ 3 చట్టాలు, క్రిమినల్ అంటే సివిల్ ఒకసారి జరిగింది, సివిల్లో కూడా, కానీ దాని మీద కూడా కొంత వ్యతిరేకత వచ్చి మళ్ళీ సుప్రీంకోర్టు వారు సేలం కేసు అనే దాంట్లో అన్నీ కూడా ఇష్యూస్ని దాంట్లో సెటిల్ చేసి చేయడం జరిగింది. ఈ 3 చట్టాల మీద కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో వేద్యం వేశారు. కానీ ఇందాక సార్ చెప్పినట్టు అవంతా లిస్ట్ అయ్యి మనకు వచ్చేలోగా చాలా టైం పడుతుంది. కాబట్టి మనం దీంట్లో ఉండే కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నో డౌట్ ఇది చట్టాల 3 కూడా చాలా పురాతనమైనవే. కానీ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్ సిస్టమ్ గురించి బాగా ఆలోచన చేసి చేసిన చట్టాలు అవి. ఇందాక సార్ చెప్పినట్టుగా నేను కూడా అవి ఎక్కువగా చూడలేదు, ఎందుకంటే రిటైర్డ్ అయిపోయినాం కాబట్టి దాంతో పెద్దగా అవసరం లేదు. ఏదైనా పేపర్లో వచ్చిన విషయాలను కాకుండా చూసి చెప్తుంటాను. కాబట్టి ఇందాక సార్ చెప్పిన విషయాలన్నీ కూడా చూస్తే, ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే చట్టంలో, అంటే ఇప్పుడు ఒక ఏదైనా సాక్ష్యం కానీ దస్త్రాలు కానీ వేసినప్పుడు ఏ విధంగా దాన్ని అడ్మిట్ చేసుకోవాలి అనేది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చెప్తుంది. దాన్ని ఇప్పుడు మళ్ళీ మార్చారు. దాన్ని ఇందాక చెప్పినట్టు కూడా మార్చవలసిన అవసరం, ఎందుకంటే సిఆర్పిసి, సిపిసి, అదేవిధంగా క్రిమినల్ ప్రాక్టీసు, తర్వాత ఎవిడెన్స్ యాక్ట్ ఇవనేది మనకి ఎప్పటి నుంచో చదువుకునేటప్పటి నుంచి బాగా తెలుసు. కానీ ఇప్పుడు అవి కొత్తగా వచ్చుంటే అసలు చెప్పేదానికి కూడా, ఉచ్చరించడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఈ చట్టాలన్నీ అంటే వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడేదానికి భారత రాజ్యాంగం హక్కు కల్పించింది. కానీ దీనివల్ల కొన్ని ఈ చట్టంలో చాలా నిబంధనలు పెట్టి మనం వాక్ స్వాతంత్రాన్ని కూడా కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా మనం అది అమలు చేసే విధానంలో కూడా వ్యక్తి వల్ల, మనం ఉదాహరణకు చెప్పుకుంటే మన నాగరాజు గారు ఇన్సిడెంట్ ఒకటి చెప్పచ్చా సార్? సార్ ఒకరోజు ఏం చేశాడంటే హైదరాబాద్ పోవడానికి రిజర్వేషన్ చేసుకున్నాడు ట్రైన్లో. కానీ పోలీసు వాళ్ళు వచ్చి ఆయన్ను, ఆ సంబంధం లేకపోయినా కూడా ఆ రోజు ఆయన హైదరాబాద్ని పోనీయకుండా ఏదో ఒక ధర్నానో ఏదో సంథింగ్ ఉంటే బందో నువ్వు కూడా పాల్గొంటావు అని చెప్పేసి ఆయన నిలిపేసి అది పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. సరే, మరుసటి రోజు వచ్చి నన్ను అడిగాడు, సార్ ఈ విధంగా అవటని చెప్పి. దానికి కేసు అవంతా వేయాలంటే కష్టం సార్, లీగల్ సర్వీస్ అథారిటీలో మీరు ఒక పిటిషన్ ఇవ్వండి అని చెప్పాను. లీగల్ సర్వీస్ అథారిటీలో సార్ ఒక పిటిషన్ ఇస్తే పోలీసు వాళ్ళు ఆయన వెంటబడి, సార్ మన్నించండి, ఇంకా ఇటువంటి చేయవని చెప్పేసి చెప్పారు. అంటే ఆ పిటిషన్ ఇస్తానే ఆ జడ్జి గారి పోయిన తర్వాత
అదే ఇన్సిడెంట్ ఇంకొక అతనికి జరిగింది. ఇక్కడ అలిపిరి పోలీస్ స్టేషన్ పోతే, ఎందుకంటే అప్పుడు రూలింగ్లో వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి వాళ్ళు పెట్టుకొని ఎదుటి మనిషిని ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ స్టేషన్ కూడా రానియకుండా చేస్తుంటారు. అదేనేసి ఆయన ఎట్లంటే తిడితే ఈయన వచ్చేసినాడు. అదే విధంగా నేను లీగల్ సర్వీస్లో పిటిషన్ ఏమని చెప్పాను. అక్కడుండే జడ్జి గారు ఏం చేశారంటే, సార్ వాళ్ళతో ఎందుకంటే మీకు ఆ కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి ఆ జడ్జి గారు చెప్పారంట. అంటే ఇక్కడ తిరుపతిలో ఏంటంటే 3 నెలలకు ఒక జడ్జి గారికి ఆ లీగల్ సర్వీస్ కేసులన్నీ వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటివి అన్నీ కూడా ఆ వ్యక్తిని బట్టి కూడా మారేదానికి అవకాశం ఉంది. పక్షాన గురప్ప గారు అనేక తీర్పులు దళితులు అట్టడుగు ఉన్న వర్గాలకు అనుకూలంగా వారు తీర్పులు ఇచ్చారని తెలిసింది. గతంలో పరిచయం లేకపోయినా రాజేంద్ర ప్రసాద్ గారు స్వయంగా మేము ఒకే కాలేజీలో చదువుకున్నాం. తర్వాత ఆయన జీవితం అంతా 45 ఏళ్ళు ఆయన ఈ వృత్తిలో ఉన్నారు. నేను వృత్తి ఇది కాదు, ప్రవృత్తిగా అప్పుడప్పుడు ప్రసాదరావు గారు, నండూరు ప్రసాదరావు గారు, మీ తిరుపతి కేసులో కూడా నేను కృష్ణయ్య గారండి ఇక్కడ లడ్లు తయారు చేసే వర్కర్లకి వీళ్ళు వర్కరా కాదనంటే ప్రసాదరావు గారు నాకు అప్పచెప్పారు. ఇప్పుడు లాయర్ ఎవరంటే మాకు సోమనాథ్ చటర్జీ గారు, స్పీకర్ అది. జడ్జి ఎవరంటే కృష్ణయ్య గారు. నేను ఆ కేసులో తిరగడం జరిగింది. అప్పటి నుంచి సరే లేబర్ మ్యాటర్స్, కార్మికులు మొదట ఎవరిని నమ్మేవాళ్ళు కాదు, మీరే చేయండి సార్ అనేవాళ్ళు. అందుకని నేను లా చేసిన తర్వాత అప్పుడప్పుడు తప్పనిసరి అయినటువంటి కేసుల్లో ఓ 10-15 ఏళ్ళ దాకా ఆఖరి కేసు ఏకే కార్పొరేషన్ స్టీల్ కంపెనీ లాకౌట్ చేసిన కేసు డివి సుబ్బారావు గారు తోటి అవతల ఆయన మేనేజ్మెంట్ అడ్వకేట్ కదా, వాళ్ళతోటి కూడా చేశాను. నేను కేసు గెలిచాను. అది నా గొప్పతనం కాదు, ఫ్యాక్ట్స్ అది. అందుకని ఆ విధంగా లాతో సంబంధాలు తక్కువైనా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి చట్టాలు వీటి విషయంలో ఎందుకంటే మనకు నిరంతర అవసరం, అందుకని చేసినటువంటిది. ఇక్కడ చాలామంది మోటార్ వర్కర్స్ ఉన్నారు. ముందు వాళ్ళతో ఒక విషయం స్వయంగా నేను చెక్స్లోవాకియా అనేటువంటి యూరోప్లో అభివృద్ధి చెందిన దేశానికి వరల్డ్ ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్ ఆహ్వానిస్తే వెళ్ళాను. మోటార్ వర్కర్స్కి అక్కడ ప్రతి 2 గంటలకి కంపల్సరిగా అరగంట ఆగాలి. చట్టం అది. ఎందుకంటే చట్టం అందరికీ సమానం అని చెప్తుంటారు కదా. మన దేశంలో చట్టం ఎలా సమానంగా ఉంటుంది, అసలు చట్టం ఏముంది, తర్వాత మిగిలిన విషయాల్లోకి రావచ్చు అనేది కానీ చూసినట్లయితే ఇప్పుడు ప్రమాదాలు దేశంలో ప్రతి సంవత్సరానికి 1,23,000 ప్రమాదాలు, అలాగే 1,50,000 పైగా చనిపోయేవాళ్ళు, 4 లక్షల మంది గాయపడినటువంటి వారు. దీనికి కారణం ఎవరు? ఈ చట్టం ఈ మధ్య తీసుకొచ్చిన చట్టాల్లో మార్పులు. రోజు మీకు తెల్లవారులేస్తే హిట్ అండ్ రన్ గురించి చెప్తాను. హిట్ అండ్ రన్నే కాదు, ప్రతి సెక్షన్లో కూడా గతంలో ఉన్నదానికి శిక్షలు విపరీతంగా పెంచారు. అంటే కార్మికుడు ఏ తప్పు జరిగినా కార్మికుడి మీద నెపం వీడి మీద నెట్టి ప్రభుత్వం అవతల యజమాని వీడికి 10 గంటలు ఇచ్చిందా లేదా, ఎన్ని గంటలు పనిచేశారు. దూర రాష్ట్రాలు గతంలో వారం రోజులు వెళ్ళి రావడం, అస్సాంకి వెళ్ళి రావడం, లారీ వెళ్ళి రావడం అని అంటే వారం రోజులు వెళ్ళి వచ్చేవాళ్ళు. వాడికి రాత్రి పగలు నిద్ర ఆహారాలు ఉన్నాయా లేదా అని పట్టించుకునేవాళ్లే లేరు. అందుకని హెవీ వెహికల్స్ కానీ చిన్న వెహికల్స్ కానీ హిట్ అండ్ రన్ పేరుతో శిక్షలు కానీ ప్రభుత్వం ఈరోజు శిక్షలు పెంచితే ప్రమాదాలు తగ్గుతాయని ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. ఇది పూర్తి అబద్ధం, పూర్తి అవాస్తవం. అందుకని దాన్ని ప్రచారం చేసి శిక్షలు పెంచేటువంటి పద్ధతిని పెట్టారు. ఇది చట్టాల్లో. అందుకని జరిమానాలు చివరికి ఆటోలు వదిలేసి రావాల్సిన 5,000, 4,000, 5,000 జరిమానాలు. ఇక జరిమానాలు కట్టలేక ఆటోలనే వదిలేసి బళ్ళే వదిలేసుకోవాల్సిన పరిస్థితి. చిన్న యజమానులు కూడా నిలబడలేని పరిస్థితి. రాబోయే కాలంలో గవర్నమెంట్ ఏమిటంటే కార్పొరేట్ పెద్ద వెహికల్స్ 100 వెహికల్స్ 100 టన్ కెపాసిటీ. ఈరోజు హైవేలు అభివృద్ధి చేయడం ప్రజల కోసం కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళ వాణిజ్యాలు పెంచేదానికి దానికి అనుగుణంగా ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఇందులో పనిచేసేవాళ్ళు ఒకరే ఉంటారు, డ్రైవర్, ఇద్దరు ఉండరు, ఒకరే డ్రైవర్ ఉంటారు. దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇప్పుడే ప్రయత్నాలు చేయడం అనేటువంటిది, ప్రమాదాలు పెరగడం అనేటువంటిది రోజు రోజుకి చూస్తూ ఉన్నాం. అందుకని ప్రభుత్వం
ఎవరికి అనుకూలంగా ఉన్నదనే దాన్ని బట్టి చట్టాలు ఉన్నాయనేది ముందు అర్థం చేసుకోవాలి. ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు ప్రారంభంలో చెప్పారు, ఎన్ని వేల కోట్లు ప్రజల డబ్బులు తిన్నా వాడు ఇప్పుడు బీజేపీ వారికి ప్రత్యేకంగా లాండ్రీ ఉంది, వాషింగ్ మిషన్. ఈ వాషింగ్ మిషన్లో వేల కోట్లు తిన్నటువంటి వాళ్ళని బీజేపీలో చేరగానే వాళ్ళు క్లీన్ అయిపోతారు. సుజనా చౌదరి 1000 కోట్లు బ్యాంకుకి డబ్బులు ఎగ్గొట్టాడు, అందరికీ తెలుసు. బీజేపీలో చేరగానే టీడీపీ నుంచి ఆయన బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరగానే ఆయన పవిత్రుడైపోయాడు, నిజాయితీపరుడైపోయాడు. ఆ విధంగా పెద్దవాళ్ళు వేల కోట్ల రూపాయలు, అదే చిన్న దొంగతనం చేస్తే, చిన్న నేరం చేస్తే వాళ్ళ మీద శిక్షలు అనేది వాళ్ళు బయటికి రాకుండా సంవత్సరాల తరబడి జైల్లో ఉంటారు. సుబ్రహ్మరెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో పెద్ద కాంట్రాక్టర్, చిన్న కాంట్రాక్టర్. అప్పుడు అతనికంటే చాలామందికి చాలా పెద్ద కాంట్రాక్టర్లు ఉండేవాడు. రోజుకి కనీస వేతనం అప్పుడు 10 రూపాయలు, 8 రూపాయలు ఇచ్చేవాడు. 8 రూపాయలు ఇచ్చేవాడు. మనం యూనియన్ పెట్టాం, వర్కర్స్ యూనియన్లో చేరి 10 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేశాం. యూనియన్ పెట్టొద్దని నాకు 3 లక్షలు డబ్బులు ఆఫర్ చేశాను. ఇప్పుడు 84లో, ఆ రోజుల్లో కాదు ఆయన అట్లా తీసుకుని ఆయన కాదని ఆ మధ్య వెళ్ళిన ఆయన చెప్పాడు. అని అంటే కాదు, అంబాసిడర్ కారు, అప్పుడు ఒక్కే కారు ఉండేది, అంబాసిడర్ కారు కూడా ఇస్తామని చెప్పండి అన్నాడు. ఆ వచ్చిన ఆయన్ని దెబ్బలాడి ఇంకెప్పుడు మా గుమ్మ ఎక్కద్దానంటే వెళ్ళిపోయాడు. తర్వాత మమ్మల్ని, నేను ఆ రోజు కోర్టులో ఉన్నాను, అప్పుడప్పుడు కోర్టుకు వెళ్ళేవాడిని. కానీ నా మీద 307 సెక్షన్లో 80 మందితో కేసు పెట్టారు. అరెస్ట్ అయితే సెంట్రల్ జైల్లో డెకాయిటీ గజ్జల ప్రసాద్ ఉన్నాడు. రోజు వచ్చి రోజు చెప్పేవాడు, ఏ డెకాయిటీ ఎలా చేశామనేవాడు చెప్పేవాడు. అట్లాంటి వాళ్ళు అంటే అతను చెప్పేవాడు, నేను మా దొంగతనానికి వెళ్ళాం, అలాగే నేను ఒక్క పైసా ఉంచుకోను, దొంగతనం చేసిన తర్వాత వచ్చి పనిచేస్తాడట డబ్బులు. వాడు అన్ని చోట్ల డెకాయిట్ అయినాయి అన్నీ. ఆ విధంగా ఎక్కడ ఏ ఊర్లో ఎంత పంచాలని కూడా చెప్పేవాడు. మంచి దొంగ అన్నీ ప్లాన్డ్గా చేసేవాడు. ఒక కేసు చెప్తాను. విశాఖపట్నం సింహాచలం దేవస్థానంలో అత్యంత విలువైనటువంటి బంగారపు దేవుడికి వేసినటువంటి పచ్చల హారం, దాని పేరు, దాన్ని 2 బస్తాల్లో వేసుకొని వచ్చారు. వచ్చేటప్పుడు బాంబు పేలింది, ఒక అతను చనిపోయాడు, అతను వదిలేశారు. మిగిలిన 6 ఇతని భార్యని 4 రోజుల ముందు, వాళ్ళ ప్లాన్ ఎలా ఉంటుంది, 4 రోజుల ముందు కొబ్బరికాయల దుకాణం పెట్టించాడు. ఇతను అప్పుడప్పుడు వెళ్ళి స్టడీ చేసేవాడు. ఏ రాత్రిపూట 8 గంటలకి ఎక్కడ సెక్యూరిటీ ఉంది, ఎక్కడ లేదు, ఇవన్నీ. అంటే ఇవన్నీ చేసి మేము ఎవరిని చంపాలని కొట్టాలని చేయకుండా వీలైనంత వరకు ఎవరికి నష్టం లేకుండా దొంగతనం మొత్తం చేయాలని చేసేవాడు అని చెప్పేవాడు. సరే, ఏదున్నప్పుడు కూడా డకాయిట్ కాబట్టి జైల్లో ఉన్నాడు. కానీ అతనికి నువ్వు అంత శిక్ష వేసేవాడివి, వేల కోట్ల రూపాయలు తిన్నటువంటి వాడు, వేల కోట్లే, 11 లక్షల కోట్లు ఈరోజు ప్రభుత్వం మాఫీ చేసి, మనం చిన్న రైతు 10,000 రూపాయలు తీసుకుంటే డబ్బులు కట్టకపోతే ఏం చేస్తుంది, వాడు ఊరు టామ్ చేస్తుంది. రైతులు అందుకే అరగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 3 లక్షల మంది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు రైతులు. మరి ఇలాంటిది వీళ్ళదంతా లక్షల కోట్లు ఉండదు. కానీ ప్రభుత్వం ఈరోజు 11 లక్షల కోట్లు కేవలం వాళ్ళు తీసుకున్న అసలు వడ్డీ మొత్తం మాఫీ చేశారు. నువ్వు ఇవ్వకపోతే రేపు ఇవ్వు, ఎల్లుండి ఇవ్వమని అడుగుతాం, కానీ నువ్వు మాఫీ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఈ గవర్నమెంట్ కార్పొరేట్కి అనుకూలమైన ప్రభుత్వం, కార్పొరేట్ల ప్రభుత్వం. అందుకని వాళ్ళకు అనుకూలంగా వ్యతిరేకంగా ఉండే వాళ్ళని ఎట్లా అణచాలనేటువంటిది వాళ్ళ పెద్ద ప్లాన్. 3వసారి నేను అధికారంలోకి వస్తే, వాడు చెప్పింది ఏంటి, మోడీ చాలా క్లియర్గా చెప్పాడు, ఇప్పుడు దాకా ఈ 10 ఏళ్ళు ట్రయల్ చూపించాం, అసలు సినిమా చూపిస్తా అన్నాడు. అయితే ప్రజలు అసలు సినిమా చూపించారు. అందుకని ఇప్పుడు 2 సంఖ్యలో 2 కర్రలు, ఒక కర్రేమో తెలుగుదేశం కర్ర, ఒక కర్రేమో నితీష్ కుమార్ కర్ర పట్టుకొని పరిపాలన చేస్తున్నాడు అనుకోండి. ఆయన ఉద్దేశం ఈ కాలంలో, 3వ కాలంలో ఈసారి ఫ్యాసిస్ట్ పద్ధతిలో
పూర్తిగా ప్రజలను అణిచేదానికి ఏ విధంగా అయితే వ్యవహరించాలో అన్ని విధాలా అణిచేయించాలని ఈ రెండో కాలంలోనే ఈ చట్టాలు అనేది తీసుకురావడం జరిగింది. అందుకని ఫ్యాసిస్ట్ పద్ధతిలో చేయడం అని అంటే ఓసుకోతకు పోయడం అవసరమైతే ఎదురు తిరిగేవాడిని, ప్రశ్నించేవాడిని, మాట్లాడేవాళ్ళు ఉండకూడదు. అది వాడి సిద్ధాంతం. దానికి అనుగుణంగానే రాజేంద్ర ప్రసాద్ మర్చిపోయి లించింగ్ మతాలు చేసిందంతా కేసులన్నీ కూడా ఈ కాలంలో కానీ చూసినట్టయితే చిత్రహింసలు అంతేనా. తెలుగులో ఏమవుతుంది దానికి లించింగ్ అత్యంత క్రూరంగా జరిగినటువంటి భారతదేశంలో జరిగిన ఘటనలో. ఎందుకంటే ప్రభుత్వం కావాలని రెచ్చగొట్టి ముస్లింలు అనేవాళ్ళు దుర్మార్గులు అనే పేరుతో గోవదా ఇంకొకటో వాళ్ళ పేరు మీద పెట్టి వాళ్ళని చేసినటువంటి కేసులు అత్యధికం. కానీ అది తీశారు. ఆ విధంగా మతంతో రెచ్చగొట్టి చేసినటువంటి చిత్రహింస అనేది అది చిత్రహింస కింద రాదు, లించింగ్ కాదు అని చేశారు. ఎలాగైతే కవాత్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళే మారణాయుధాలతో కవాత్ చేస్తారు. అందుకని ఇది దానిలో నుంచి మినహాయించడం అనేటువంటి దాన్ని వాళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళకు అనుకూలమైనటువంటివి చేశారు, వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి వాటి మీద మరింత పోలీసుకు అధికారం ఉంచారు. పోలీసుకు అధికారం ఇవ్వడం అంటే మీరు ఈ 60 రోజులు చూడండి, తెలుగుదేశం ప్రభుత్వం సుమారు అంతేనా 2 నెలలు దగ్గరగా అవుతుంది. ఈ 2 నెలలు ప్రతిరోజు అందులో మీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనూరు కేసు దగ్గర నుంచి అన్ని ఘటనలు కూడా పోలీసు వాళ్ళు మమ్మల్ని వేధించారు, మా మీద కేసులు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు అని చెప్పింది. అంటే పోలీసు వాళ్ళు ఎందుకు పెట్టారు? మరి కేసులు, కోర్టులు, సెక్షన్లు, చట్టాలు ఉన్నాయి కదా, చట్టాల ప్రకారం చేయాలి కదా. అంటే గవర్నమెంట్ గతంలో ఎవడు చెప్తే వాడు చెప్పినట్టల్లా చేశారు. వీళ్ళు చెప్తుంది అది, రేపు వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వం నేరుగా నిర్ణయాలు చేసినటువంటి వేరు. ఇప్పుడు కృష్ణానది పక్కన ఏంటది దాన్ని ధ్వంసం చేశారు కదా, ప్రజా దర్బార్ ప్రజా వేదిక అని పేరు. 9 కోట్లు ప్రజల డబ్బులు బిల్డింగ్ కట్టి ఉన్నారు. కలెక్టర్ల మీటింగ్, జగన్మోహన్ రెడ్డి కూడా అందులోనే మొదటి మీటింగ్ పెట్టి ఈ రోజుతో ఇక్కడ ఇంక తర్వాత ఉండవు, ఎల్లుండి మేము కూల్చేస్తున్నాం అని అక్కడ ప్రకటించాడు. ఆయన ధ్వంసం చేయడం అక్కడ నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా వీళ్ళు ధ్వంసం, పలమనేరులో కూడా ఏదో స్టేడియం కడితే దాన్ని ధ్వంసం చేశారని వచ్చింది పత్రికలో. పొంగనూరు పొంగనూరు మా రెడ్డప్ప మా క్లాస్మేట్ బిఎల్లో రెడ్డప్ప రెడ్డి గారు మా ఎక్స్ఎంపీ, చిత్తూరు ఎక్స్ఎంపీ. ఆయన నాకు మరుసటి రోజు ఏంటన్నా ఎలా ఉన్నావని ఫోన్ చేశాను. అన్న ఇంత అన్యాయం జరిగిపోయింది, మరి 5 ఏళ్ళు మీరు కూడా అన్యాయం చేశారని అంటున్నారు, అందుకని భవిష్యత్తులో మీరు వచ్చిన మళ్ళా ఇట్లాంటి చేయకండి, అందుకని ఇది ఎవరికైనా వర్తిస్తుంది, ప్రజాస్వామ్య దేశం ఇది, ప్రజలు సహించరు దీన్ని, మీ చట్టాలు ఎలా ఉన్నా లేకపోతే మీ ప్రభుత్వాలు పాలకులు ఎలా ఉన్నా చెల్లుబాటు అవ్వచ్చు, కానీ తాత్కాలికంగా అది ఎల్లకాలం అలా సాగుబాటు అవ్వదు అని చెప్పాల్సి వచ్చింది. అందుకని ఏదో పాలక వర్గం ఎవడి చేతిలో ఉంటే ముందులో ముఖ్యంగా వర్కర్స్ సంబంధించి సెక్షన్ 144 పోలీస్ సెక్షన్ ఇది ఐపీసీ, అట్లాగే పోలీస్ సెక్షన్ 30 ఈ 365 రోజులు ఉంటాయి పట్టణాల్లో. 4 మించి ఉంటే మీరు కానీ కూడితే మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు అని. ఇప్పుడు వాళ్ళు చేసిన 5 ఏళ్ల కాలంలో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? అంతకుముందు 5 ఏళ్ళు కూడా ఏమీ తేడా లేదు, వర్కర్స్ సంబంధించి దానిలో ఏమీ తేడా లేదు. చంద్రబాబు నాయుడు ఉన్న 5 ఏళ్ళు గతంలో 14 నుంచి 19 కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 19 నుంచి 25 కానీ, కార్మికులు ఏదైనా సమస్య మీద మా జీతాలు పెంచండి, పెట్రోల్ ధరలు తగ్గించండి, మాకు కనీస చట్టాలు ఉండాలి, కనీస వేతనాలు ఉండాలి, ఇలాంటివి ఏ రకమైన కార్మిక వర్గానికి సంబంధించినటువంటి చట్టాల మీద ఏ ఆందోళన చేసినా దాన్ని ఆందోళనను అంగీకరించాలి. విజయవాడలో హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ అని ఉండేది. దాన్ని అక్కడ చేయకూడదని అంటే హైకోర్టు తీర్పు ఇచ్చి ధర్నా చౌక్ని ముందు చంద్రశేఖరరావు వచ్చిన ఒక 6 నెలల ముందు జరగనివ్వాల. తర్వాత హైకోర్టు తీర్పు ఇచ్చింది, దాని తర్వాత జరిగింది. కానీ ఇక్కడ విజయవాడలో ఈ 5 ఏళ్ళు జరగనివ్వాల. చాలా ప్రయత్నాలు హైకోర్టులో మనం ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించి 5 సార్లు హీరింగ్ అయిన తర్వాత పర్మిషన్ బోర్డు అని కండిషన్లు పెట్టారు హైకోర్టు.
అందులో ఆ కండిషన్లో మీ ఆధార్ ఉండాలా, మీ అవి ఉండాలా, ముందే తెలియజేయాలా ఎవరు వచ్చేది, అలాగే ఎక్కడి నుంచి వస్తున్నారు తెలియజేయాలా, దేంట్లో రిజర్వేషన్ చేయించుకున్నారో తెలియజేయాలా, ఇన్ని కండిషన్లు పెట్టి ధర్నా అయినా మనం వదిలిపెట్టలేదు. కావాలని చేయాలని వాడు ప్రభుత్వం కావాలి చేయనివ్వకూడదని అంటే మనం ఎలాగైనా చేయాలి అనే పంతంతో 300 మందికే పర్మిషన్ ఇచ్చారు. మామూలుగా అయితే 10,000 మంది వచ్చి ఉండేవాళ్ళు. నెల రోజులు వాయిదాలు వేశారు. తర్వాత 300 మందికి పర్మిషన్ ఇచ్చారు. అందుకని మీటింగ్లు పెట్టుకోవడానికి, ధర్నాలు చేయడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ అనుమతి ఉన్నటువంటి చట్టాలు గతంలో ఉన్నాయి, ఇప్పుడు అవి కొనసాగుతూ ఉన్నాయి. పోలీసులకు అపరిమితమైన అధికారాలు ఇచ్చిన తర్వాత ఏదీ చేయలేము. అది ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అట్లా గురప్ప గారు చెప్పిన మార్పులో ప్రధానమైనటువంటిది ఏమిటనంటే పోలీసులకు అపరిమితమైన అధికారాలు ఇచ్చారు. అన్ని 3 చట్టాల్లో కూడా 3 చట్టాల్లో ఈ మార్పులు అనేటువంటిది ఉన్నాయి. ప్రభుత్వం ఈరోజు బీజేపీ వారు చెప్పేది పైకి చెప్పేది ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి, అందుకని మేము మార్చాం. అట్లాగే ఈ పేర్లు ఇంగ్లీష్లో ఉన్నాయి కాదు, ఇంగ్లీష్లో కాదు దేంట్లో పెట్టారు, నువ్వు సంస్కృతంలో పెట్టారు, సంస్కృతంలో పెట్టారని తమిళనాడులో కేసు వేశారు. కేసు వేస్తే అక్కడి నుంచి సొలిసిటర్ జనరల్ వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చి ఆయన వాదించే ఆయన పుస్తకం చూపించి ఇది ఇంగ్లీష్లో భారతీయ సంహిత అనేది చూపించి ఇది ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్, ఇట్ ఈస్ నాట్ ఇన్ సాంస్క్రిట్ అని అందరూ జడ్జితో సహా లాయర్లతో సహా అందరు నవ్వుకోవడం. అంత ఏడాకోళంగా ఈరోజు ప్రభుత్వం ఈ చట్టాల్లో మార్పు అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటిది మార్పు ఇది. ఇది ఎవరికి అనుకూలమైంది కాదు. చట్టాలు సమానం కాదు, ఏది మామూలుగా చెప్పేటప్పుడు న్యాయం అందరికీ ఒకటే, చట్టాలందరికీ సమానమే అనేది మాటలు చెప్పచ్చు. కానీ సుబ్బరామరెడ్డి మొట్టమొదట ఏది డబ్బులు పెట్టి ఎంపీ అయిపోయి క్యాబినెట్ మంత్రి అయిపోయాడు. అతనికంటే చాలామంది ఉన్నారు. ఇప్పుడు అందరూ ఆ రకంగా అయ్యేవాళ్ళే. డబ్బులు ఎంత ఎక్కువ ఉంటే డబ్బులు ఉన్నవాడు, ధనవంతులుగా ఉన్నవాడు మాత్రమే రాజకీయాల్లో ఉండగలరు. 50 కోట్ల రూపాయలు ఒక అసెంబ్లీ ఖర్చు పెట్టడం, 100 కోట్ల వరకు పెట్టిన వాళ్ళు ఉన్నారని అంటే డబ్బులే. జై భారత్ పార్టీ పాపం జేడి లక్ష్మణ్ చెప్తున్నాడు, మేము డబ్బులు ఖర్చు పెట్టలేకపోయాం అందుకని మేము రాజకీయాల్లోకి పనికిరాము, ఇప్పుడు రాజకీయాలు సూటు కావని అలాంటి వాళ్ళు కూడా ఉద్యోగ పార్టీ నాయకులు కూడా అలాగా చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని అంటే ఆచరణలో. తర్వాత గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఆయన మా యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐలోనే ఉన్నాడు, మాతోటే మాకు జూనియర్ అనుకోండి, కానీ ఆయనకి చాపేసుకోవడానికి ఇచ్చింది మన ఎస్ఎఫ్ఐ లీడర్ రామలింగారెడ్డి అని. ఒరే బాబు నేను ఊరు వెళ్తూ బతకలేనంటే అయితే చాపేసుకొని ఉండమని దక్కన్ క్రానికల్లో పనిచేసేవాడు ఈ రామలింగారెడ్డి. నేను చాపేసుకొని ఆ ఊళ్ళో ఉండడానికి అతను ఎమ్మటి స్కూటర్ అతను డక్కన్ క్రానికల్ యాడ్ కోసం తిరుగుతూ పోర్ట్ అంతా తిప్పాడు. ఇక్కడ గని ఉందని కనిపెట్టాడు వాడు. అంతే ఆ గనిని ఎలా కొట్టేయాలో నేర్చుకున్నాడు. స్టీల్ ప్లాంట్ నుంచి మెటీరియల్ వస్తే 10 కోట్లు 10 టన్నులు వచ్చింది అనుకోండి, 8 టన్నులను రాయించి 2 టన్నులు పక్కన వేయించేవాడు. అంతా మేనేజ్ చేయడమే. వెయింగ్ అప్పుడు మాన్యువల్ వెయింగ్ ఉండేది. అట్లా మోసాలు చేయాలంటే సమాజంలో కొన్ని వందల రకాల పద్ధతులు, అట్లాంటి చేసి అడ్డంగా డబ్బులు సంపాదించిన వాళ్ళు అందరూ అలాంటి వాళ్ళే. మామూలు పద్ధతులు వ్యాపారం చేస్తే డబ్బులు సంపాదించి గొప్పవాళ్ళు అవుతారని చెప్పుకోవడం పచ్చి అబద్ధం. తప్పుడు పనులు చేస్తేనే పెద్దవాళ్ళు అవుతారు, మామూలు వ్యాపారం అవ్వరు. వాళ్ళే ఇప్పుడు రాజకీయ నాయకులు. వాళ్ళకు అనుకూలంగా ఈ చట్టాలు అనేటువంటిది వాళ్ళకి ఇష్టంగా వాళ్ళకు అనుకూలంగా ఈ చట్టాలు అనేటువంటి చేయడం జరిగింది. అందుకని వాళ్ళని అడిగేవాడు ఉండకూడదు, యజమానులను ప్రశ్నించకూడదు, యూనియన్లు పెట్టకూడదు. ప్రజాస్వామ్యం ఎంత అప్రజాస్వామ్యంగా ఈ చట్టం చేశారనే దాన్ని మొదట్లో ప్రస్తావించారు. పార్లమెంటులో ఒక చట్టం కావాలంటే అది దేశమంతా చర్చ జరగాల. 4 లేబర్ కోడ్లు, కార్మిక చట్టాలు మనం స్వాతంత్రం ముందు నుంచి సంపాదించుకున్నటువంటి చట్టాలు అవి. ట్రేడ్ యూనియన్ చట్టం ఎప్పుడు వచ్చింది? సంఘం పెట్టుకోవచ్చు అనే చట్టం ఎప్పుడు వచ్చింది? బ్రిటిష్ వాడి కాలం 1926లో వచ్చింది. వాడేం దయాదక్ష ఇవ్వలా. ఎక్కడికక్కడ తిరుగుబాట్లు జరిగేవి. కార్మికులు రండి అయితే మీతో మాట్లాడదామంటే, ఎందుకంటే పని ఆగకూడదు కదా. బిన్నీ కంపెనీ మద్రాసులో అగ్గిపుల్లల కంపెనీ 3,000 మంది కార్మికులు పనిచేసేవాళ్ళు. రమ్ముంటే మేము రాము అందరూ 3,000 మంది వచ్చేవాళ్ళు. పడితే ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలో పరిశీలన అర్థం కాల. ఇట్లాంటి బోల్డ్ అని ఘట్టం జరిగాయి. అందుకని బ్రిటిష్ వాడు చట్టం పెట్టి ఇందులో నాయకులను ఎన్నుకోవడం,
నాయకులు యాజమాన్యంతో మాట్లాడడం, చర్చించుకోవడం, ఆ విధంగా ఒకవేళ చర్చలు ఫెయిల్ అయితే సమ్మెలు కూడా చేయొచ్చు అని 3 రకాలైన ప్రాథమికమైనటువంటి హక్కులు. సంఘం పెట్టడం, అలాగే బేరసారాలు ఆడడం. ఇదిగో మాకు ఇన్ని వేలు పెంచాలి అని కార్మికులు అడుగుతారు, ఎన్ని వేలు కాదు ఇంత అని అంటారు. ఆ విధంగా బేరసాలు ఆడడం అని చట్టం ఇది. అలాగే 3వది అది అందులో సామరస్యంగా కానీ కుదరకపోతే పోట్లాడేదానికి కూడా హక్కు ఉంది. ఈ 3 ప్రధాని. అందుకని ఈ చట్టాలన్నీ ఇందులో సారం మొత్తం తీశాడు. సంఘం పెట్టడానికి ఆటంకాలు పెట్టారు. ఇప్పుడు అట్లాగే సంఘం మాట్లాడేదానికి హక్కు లేదు. యజమాని ఏది చెప్తే అదే. వాడు నేరుగా అందులో ఇప్పుడు ఈ నెట్ సౌకర్యం వచ్చిన తర్వాత బ్యాంకులో డబ్బులు వేస్తాడు, నీకు ఫైనల్ అయిపోయింది వెళ్ళిపో, అంతే, వెళ్ళిపోవాల్సిందే. ఎన్ని విధాలుగా పోరాటాలు అణిచేదానికి మార్గాలు ఉన్నాయి, అన్ని విధాలా కూడా ఈరోజు అటువంటి పద్ధతులన్నింటినీ ఇందులో గుచ్చి ఈ లేబర్ కోడ్లు అనేటువంటిది 4 లేబర్ కోడ్లు 4 నిమిషాల పాటు ఎందుకు చెబుతున్నానంటే, ఇంత ప్రధానమైనటువంటి 50 కోట్ల మంది శ్రమజీవులకు సంబంధించి వ్యవసాయ రంగం, కార్మిక రంగం అంతా అందరికీ చట్టాలు వర్తిస్తాయి. 50 కోట్ల మందికి సంబంధించిన ఈ చట్టాలు 4 చట్టాలు 4 నిమిషాలు కూడా పార్లమెంట్లో చర్చ జరగల. ఆమోదం అన్నారు, అధికార పక్షం ఆమోదించారు, ప్రతిపక్షం లేరు ఎక్కువ మంది, అందుకని ఆమోదించారు. అది తర్వాత లేబర్ కోడ్లు అప్పుడు ఇంకా ముందది. మొన్న ఇవి ఇచ్చిన ఈ 3 చట్టాలు వచ్చినప్పుడు 146 మంది సస్పెండ్ అయి ఉన్నారు. అప్పుడు ఈ 3 చట్టాలను పాస్ చేయడం జరిగింది. రైతు చట్టాలు 3 నెలల చట్టాలు కూడా అప్పుడే, అంతకుముందు అప్పుడు 2021లోనే పాస్ అయినాయి. 2020లో కార్మిక చట్టం 4 కోడ్లు 2 కోడ్లు పేమెంట్ అవేసి ముందే 20లోనే అయిపోయింది. అందుకని ఈ చట్టాలు 24లో ఈ కార్మిక చట్టాలు 3 కూడా మార్చడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకు అనుకూలంగా వాళ్ళు ఏది మాట్లాడితే అది, రాబోయే కాలంలో ప్రజాస్వామ్యం అడిగేదానికి హక్కులు లేకుండా చేయడం అంటే ఇంకా మనం తిరగబడ్డం తప్ప మరో మార్గం లేనటువంటి పద్ధతి. ఇప్పుడు నాగరాజు గారి గురించి చెప్పారు జడ్జి గారు. అట్లా దాదాపు కొన్ని వేల మంది పొలాల్లో ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఒరే పొలం పని చేసుకుంటున్నాను, నేనే హైదరాబాద్ వెళ్ళడం లేదు, విజయవాడ వెళ్ళడం లేదని అంటే అయినా ఒప్పుకోకుండా, ఏమో నువ్వు రాత్రిపూట అర్ధరాత్రి వెళ్ళిపోతావేమో పగల పని చేసుకొని అని ఎస్ఐలు, సిఐలు ఆడవాళ్ళని అట్లా అంగన్వాడీ వర్కర్స్ అయినా నిరంతరమైనటువంటి పోరాటం జరపట్టి ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ 11 డిమాండ్ల మీద కూడా అగ్రిమెంట్ చేయాల్సి వచ్చింది. అందుకని మనకు పోరాటమే మార్గం. పోరాటం చేస్తూ కూడా ఈ చట్టాలను మనం కొన్ని మనకు ఉపయోగపడే చట్టాలని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పేసి చేసేవాళ్ళం. అందుకని మనం వాటిని ఉపయోగించుకునేవాళ్ళం. నేను చెప్పాను, నేను ఆఖరి వాదించిన ఏకే కార్పొరేషన్ లేబర్ కోర్టులో మేము యూనియన్స్ పెడితే యూనియన్ జనరల్ సెక్రటరీని తీశారు. ఏకే కార్పొరేషన్ నాయుడు అని యూనియన్ పెట్టుకున్నారు, వర్కర్లు వాళ్ళంతటి వాళ్ళు జనరల్ సెక్రటరీ. వెంటనే వర్కర్ సమ్మెలోకి వచ్చారు. సమ్మెలోకి వస్తే మేనేజ్మెంట్ ఏం చేసింది, 2వ రోజు లాకౌట్ చేసింది. మేమేమి క్లెయిమ్ చేసాం. తర్వాత మన స్ట్రైక్ సక్సెస్ అయింది, మనం కార్మికులు లోపలికి వెళ్ళిపోయారు. అయిన తర్వాత జీతాలు 15 రోజులు జరిగింది. జీతాలు ఇవ్వమంటే జీతం ఇవ్వమన్నారు. ఇల్లీగల్ లాకౌట్ అని మనం కేసేసాం. ముందు ఇల్లీగల్ లాకౌట్ అని లేబర్ కోర్టులో కేసేస్తే కాదు, వీళ్ళు ముందు సమ్మె చేశారన్నారు. సమ్మె చేసిన దానికి ఆధారం లేదు. లాకౌట్ చేసిన దాన్ని జాగ్రత్తగా పేపరు, అప్పుడు అది 84, అప్పుడు ఇంకా ఈ మన సెల్లు ఇవన్నీ లేవు. జాగ్రత్తగా వాడు వర్కర్స్ అని తెలివికెళ్ళవాడు అంటే తడి అద్ది వాడు బంకేసి గట్టి అంటించి దాన్ని కత్తి పెట్టి కరెక్ట్గా పేపర్ వచ్చేటట్టు తీసుకొచ్చాడు. వాడు లాకౌట్ చేసినట్టు ఆధారం ఉంది. అందుకని నువ్వు లీగల్ లాకౌట్ అని జడ్జి లేబర్ కోర్టులో మనకు అనుకూలంగా వచ్చింది. వాడు అప్పీల్కి వెళ్ళాడు, హైకోర్టులో కూడా మనం గెలిచాము. అందుకని ఉన్న చట్టాలని ఏ మేరకు మనం అవకాశం ఉన్న మేరకు మనం ఉపయోగించుకునేదానికి ప్రయత్నం. ఇప్పుడు ఏ చట్టం లేదు, లా ఒక్కంతే లేదని చదువుకునేటప్పుడు ఈ మాట కూడా లా చదువుతూనే ఇవి కూడా ఒక డైలాగ్ ఉండేది. అలాగని ఈరోజు లా ఒక్కంతే లేదన్నట్టుగా ఏమీ లేకుండా చేసినట్టుగా ఈరోజు ప్రభుత్వం యొక్క విధానాలంతా పూర్తిగా మనకు వ్యతిరేకంగా ఉండడం వల్ల కార్మిక వర్గ పూర్తి వ్యతిరేకమైనటువంటి కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా చట్టాలన్నీ మార్చుకునేటువంటి దశలో వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు ఫ్యాసిస్ట్ ధోరణిలో వెళ్ళాలనుకుంటున్నారు. వాళ్ళు బంతి ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుంది. అందుకని నిర్బంధం, కార్మికులు అణచాలని అంటే ఇప్పుడు ప్రజా తీర్పు ద్వారా చూసింది అదే కదా. జగన్ ఏమి చంద్రబాబు నాయుడు కంటే ప్రజలకి సంక్షేమంలో ఏమి వెనకేం పడలా, అంతకంటే మేలే చేశాడు. అయినా ఎందుకు జగన్ను ఓడించారనంటే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతరం ఎమర్జెన్సీ రోజుల్లో చూసాం. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, మేము ఎమర్జెన్సీ రోజుల్లో స్వయంగా చూసాం. అసలు రెండో పార్టీ లేదు అప్పుడు. 76లో కాంగ్రెస్ తప్ప మిగిలిన బీహార్లో జయప్రకాష్ నారాయణ టోటల్ రెవల్యూషను, జ్యోతిబాస్ గారు బెంగాల్లో, నమూద్రిపాద్ గారు కేరళలో, రీజనల్ పార్టీలు కూడా లేవు, చిన్న పార్టీలు కూడా లేవు. కాంగ్రెస్కి తిరుగులేదు. 30 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా పార్లమెంట్లో ఉన్నది. అట్లాంటిది ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత కూడా ఇక్కడ ఏమి వాసన, ప్రజల యొక్క నిరసన ఉన్నట్టు అక్కడ. ఎందుకంటే ఎవడు మాట్లాడితే వాళ్ళని జైల్లో. నేను అండర్ గ్రౌండ్లో ఉన్నాను, దొరకలేదు. నాతోటి మా రూమ్మేట్గా ఉన్నటువంటి రమణారెడ్డి రూమ్లో ఉండి దొరికిపోయాడు. గుప్తేశ్వర్ గారు వెళ్ళి ప్రొఫెసర్ పరీక్షలు పెట్టి ఆయన పాస్ అయిపోయాడు. నేనేమో అయిపోయిన తర్వాత మళ్ళీ లా చేశాను. ఎమర్జెన్సీలో అప్పుడు మా ఎస్ఎఫ్ఐ డైరెక్షన్ ఏమిటనంటే పోలీసులకు దొరకకుండా యాంటీ ఎమర్జెన్సీ ఏకే గోపాలన్ గారు పార్లమెంట్లో మాట్లాడిన ప్రసంగం, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆయన పార్లమెంట్ నాయకుడు, ఆయన మాట్లాడిన ఉపన్యాసం ఎక్కడ పేపర్లో రాలా. దాని సైక్లో స్టైల్ చేసి 11 పేజీలు అయ్యేది. ఆ 11 పేజీలు ఎవరు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి రహస్యంగా తిరిగి పంచడం మా పని. ఆ పని ఎమర్జెన్సీ కాలం అంతా అలా సాగింది. కానీ ఎవరు బయటికి నేరుగా కనపడలే. కానీ ఒక్కసారి ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఆ కాంగ్రెస్ నుంచి మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఒక జనతా పార్టీ అని ఒక పార్టీ ఏర్పడి ఆ ప్రభుత్వాన్ని 30 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీని కూల్చేశారంటే ప్రజాస్వామ్యం అనేదానికి ఎంత స్ట్రెంగ్త్ ఉంది ఈ దేశంలో అనేదానికి అది గ్లేరింగ్ ఎగ్జాంపుల్. అందుకని ఎమర్జెన్సీ లాంటి దాంట్నే ప్రజలు ఈరోజు తిరస్కరించారు. జగన్ లాంటి వాళ్ళు చేసే నిర్బంధాలని ఎక్కడ సహించడం అనేటువంటిది జరగలేదు. చంద్రబాబు నాయుడు కూడా అంతకుముందు ఈ నిర్బంధాన్ని ప్రవేశపెట్టబట్టే కార్మిక వర్గం ఆనాడు వ్యతిరేకించడం అనేటువంటి జరిగింది. అయితే కార్మిక వర్గాన్ని గెలిపించుకోవాలి, కార్మిక వర్గ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలనేది కూడా కార్మిక వర్గం, శ్రమజీవులు ఆ రకమైనటువంటి వాడి మీద కోపం ఈడి మీద కోపంతో వాడితో చేస్తే చట్టాలు మారవు. మనకు అనుకూలమైన వర్గం ఎవరు, ఆ వర్గాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, దాని విలువలు ఏమిటనేది మనం రాజకీయాల్లో చైతన్యం కాకపోతే అప్పటిదాకా వీళ్ళు అలాగే నాటకం ఆడుతూ ఉంటారు, మనం మోసపోతూనే ఉంటాం. ఈ చట్టాలు వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు. అందుకని ఇప్పుడు పెట్టినటువంటి 3 చట్టాలు మనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలు. కాబట్టి వీటిని 3 చట్టాల్లో ఇందులో ఒక్క అంశం కూడా, ఒక్క పాయింట్ కూడా మనకు అనుకూలమైనటువంటిది ఏమీ లేదు. మహిళల మీద చట్టాలు వాళ్ళు చెప్పినట్టు అన్ని పోస్కోలో ఉన్నాయి, అవి అమలు చేయడంలా. దిశని మన రాష్ట్రంలో అయితే ప్రత్యేకంగా చట్టం చేస్తూ ఉన్నారు. ఆ దిశ చట్టమే రాలా, ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. అందుకని చేయమనండి. అట్లాంటి కొన్ని అనుకూలంగా ఉన్నాయి. అందులో కాంప్రహెన్సివ్గా ఉంది దిశ కూడా, దాని లక్ష్యం సరైందే. కానీ అందుకని మహిళలకు రక్షణ లేకపోవడం, పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారులు, భూస్వాములు మహిళల్ని 2వ తరగతిగా చూస్తారు. బీజేపీ ఆర్ఎస్ యొక్క విధానం అది. మహిళలంటే 2వ తరగతిగా చూస్తారు, దళితులను 2వ తరగతిగా చూస్తారు, అలాగే గిరిజనులు అంతకంటే ఘోరంగా చూస్తారు. రాజేంద్ర ప్రసాద్ కేసు చేశారు. ఆ ఊరి పేరేంటి, వాకపల్లని పాడేరు మండలంలో ఉంది. ఉదయం 6 గంటలకి 5 గంటలకి స్పెషల్ పోలీస్ వచ్చి 15 మంది ఆడవాళ్ళని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, ఇంట్లో మగవాళ్ళు ఉండగానే ఆడవాళ్ళని రేప్ చేసి బలవంతంగా దుర్మార్గంగా చేసి వాళ్ళని కొట్టేసి వాళ్ళ మీద వీళ్ళు నక్సలైట్లకు అనుకూలంగా ఉన్నారు అనేది వాళ్ళ ఫిర్యాదు. కానీ ఆ ఊర్లో నక్సలైట్లు లేరు, వాసన లేదు. కానీ ఆ కేసు ఎవరు చెయ్యాలని చెప్పేసానంటే గవర్నమెంట్ నిర్ణయించింది. ఒక 3-3 ప్యానల్ ఇస్తే ఆ 3లో కూడా జడ్జెస్ రాజేంద్ర ప్రసాద్ గారు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే ఆయనకి నాకేం డబ్బులు అక్కర్లేదు, నేను పేదవాళ్ళకి కాబట్టి నేను చేస్తానని ఆయన కేవలం ట్రాన్స్పోర్ట్ అది ఇచ్చారు. ఆ రకంగా రాజేంద్ర ప్రసాద్ గారు ఆ వాకపల్లి కేసు చేస్తే అందులో జడ్జిమెంట్ తమాషా ఏంటంటే ఆధారాలు లేదని కొట్టేశారు. ఎవడు చెప్తారు ఆధారాలు? వాళ్ళని రేపు చేసినట్టు ఆధారం ఎవడు చూపిస్తారు? వాళ్ళు చెప్పిన దానికి ఏమి వాళ్ళ మాటకి
విలువ లేదు. కేసు కొట్టేశారు. కేసు కొట్టేస్తూ కూడా దాంట్లో వాళ్ళకి ఒక కేసును కొట్టేసి కూడా ఆ కేసులో బాధితులైనటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పినటువంటి వెరీ వెరీ రేర్ కేసు వాకపల్లి గిరిజనుల కేసు. దాన్ని రాజేంద్ర ప్రసాద్ గారు గిరిజనుల పక్షాన వాదించి చేశారు. అట్లా ఎంతమంది చేస్తారు? ఎంతమంది హైకోర్టుకి వెళ్ళగలం? ఎంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళగలం? కొన్ని కేసులు గెలిచినాయి, మంచి అట్లాగే తీర్పులు ఇచ్చినాయి కృష్ణయ్యర్ గారు ఇట్లాంటి కొద్దిమంది. ఇప్పుడు అది కూడా లేరు. మొత్తం అంతా ఏరి ఆర్ఎస్ఎస్ వాళ్ళనే హైకోర్టులు సుప్రీంకోర్టులు అన్ని తాపేస్తున్నారు. ఇంక మిగిలిన వాడు ఎవడ ఉండడానికి లేదు. గురవయ్య గారు లాంటి వాళ్ళు ఆ స్థాయికి కూడా ఎవరిని రానివ్వరు. హైకోర్టులు కాదు, ఆ స్థాయికి కూడా ఎవరిని రానివ్వరు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మైనారిటీస్ మీద దాడి జరుగుతుంది, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, ఎస్సీ ఎస్టీ మీద ఎందుకంటే తీవ్రంగా జరుగుతున్నాయి, వర్కింగ్ క్లాస్ మీద జరుగుతున్నాయి. ఇదంతా మన తరగతి. అందుకని వీరందరికీ ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా ముందు వాళ్ళకి అండగా ఒకరికొకరు ఉండడమే మనకు ప్రస్తుతానికి మనం వాళ్ళని రక్షించుకోవడం. రెండో రక్షణ అనేది ఉండదు. నేను కాదు అని, నాది కాదు అని అనుకుంటే మాత్రం మనం ఎవరమీ మిగలం, అందరమీ నష్టపోతాం. అందుకని మనం ఐక్యంగా ఎవరికి అన్యాయం జరిగినా దాని మీద పోట్లాడడం అనేటువంటిది ఏకైక మార్గంగా ఎంచుకోవాలి. ఈ చట్టాల్లో జరిగినటువంటి దాన్ని ప్రజలకి, మన తరగతులకి, మీరందరూ నాయకులుగా వచ్చినటువంటి వాళ్ళు, మీరు పనిచేసేటువంటి కార్మికులు కూడా ఇట్లాంటి మార్పులు జరిగాయని తెలియజేయాలని చెప్పేసి, దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పేసి కోరుతూ